కొంచెం విశ్లేషణ అందరూ చాలా అద్భుతంగా చేస్తున్నారు. సో నేనైతే చదువుతాను. విశ్లేషణలో మాత్రం నాకు అది అంటే ఆ పాయింట్స్ కి నాకు అర్థమైంది. అంటే నేను ఈ సెషన్స్ లో ఏదైతే అర్థమైంది మీరు చెప్పండి. ఈ రోజు బ్రహ్మాండంగా విశ్లేషిస్తారు. నెక్స్ట్ 25 minutes మీదే. కమాన్ స్టార్ట్. గురుగారు అందరూ చదువుతారేమో కదా ఒకసారి. ఇంకా మీకు అప్పు చెప్తున్నాను. నేను మ్యూట్ అయ్యమని చెప్తున్నాను. లైన్ మీద సత్య కళ్యాణి గారు, అనితా చండి గారు, అపరాజిత భరతం గారు, విట్టలక్ష్మి గారు అందరూ చదువుతారు. సోనలత గారు, మాక్సిమం ఆడవాళ్ళందరూ, జయలక్ష్మి గారు అందరూ. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, మహిళలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మహిళలు చదివిన తర్వాత మీరు మాట్లాడండి. మహిళలు తక్కువ ఉన్నప్పుడు కొంతమంది మన పురుషుల చేత కూడా నేను చదివిస్తున్నాను. ఈరోజు మహిళలు బాగానే ఉన్నారు కాబట్టి అందరూ రెడీగా ఉన్నాడు పుస్తకం పట్టుకొని 47వ శ్లోకం చదివిన తర్వాత అప్పుడు మన మాధవీలత గారు దానికి మళ్ళీ చదివి అర్థం చెప్పి విశ్లేషణ చేస్తారు. శుభం భూయాత్. మొదలెట్టండి సత్య కళ్యాణ్. అనిర్భిన్నస్త విష్ణో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమి నక్షత్రి క్షమ సమీహన. అనిర్భిన్నస్త విష్ణో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమి నక్షత్రి క్షమ సమీహన. నెక్స్ట్ చదవండి, నేను చెప్పక్కర్లేదు. బాలమూరి శ్రవంతి గారు, అపరాజిత భర్తం గారు. శివోహం గురువు గారు. నేను అడగక్కర్లేదమ్మా, లైన్ మీద వెళ్ళిపోవడం ఒక్కొక్కరు. అనిర్విణ స్థవిష్ఠో భూ ధర్మ యూపో మహామకః నక్షత్రనేమి నక్షత్రీ క్షమ సమీహనః. అనిర్విణ స్థవిష్ఠో భూ ధర్మ యూపో మహామకః నక్షత్రనేమి నక్షత్రీ క్షమ సమీహనః. నెక్స్ట్ ఎవరు? అనిత గారు చదవండి. నేను రేపటి నుంచి చదువుతాను. అలాగే అలాగే. సాయిరామ్. అనిర్విణ స్థవిష్టో భూధర్మ యుపో మహామకః నక్షత్రనేమి నక్షత్రీ క్షమ సమీహనః. అనిర్వణ స్థవిష్టో భూధర్మ యూపో మహామకః నక్షత్రనేమి నక్షత్రీ క్షమ సమీహనః. సాయిరామ్. లంక స్వర్ణలత గారు. అనిర్విఘ్న స్థవిష్టోర్భూ ధర్మ యూపో మహామకః నక్షత్రనేమి నక్షత్రీ క్షమ సమీహనః. అనిర్విఘ్న స్థవిష్టోర్భూ ధర్మ యూపో మహామకః నక్షత్రనేమి నక్షత్రీ క్షమ సమీహనః. చాలా బాగుంది, వెరీ గుడ్. బాలమూరి శ్రవంతి గారు. అనిర్విఘ్న మైక్ ఆన్ చేసుకోండి, చదవండి అమ్మా. ప్రాబ్లం ఉంది ఏమో, నెట్వర్క్. ఇక్కడ సిగ్నల్ కట్ అవుతుంది గురువు గారు. అదే రెండు వచ్చాయి. అవును గురువు గారు, సిగ్నల్ సరిగ్గా రావడం లేదు. చదవండి. సరే. అనిర్విన్నస్త విష్ణోభూ ధర్మ యూపో మహామక నక్షత్రనేమి నక్షత్రి క్షమ సమీహనః. అనిర్విన్నస్త విష్ణోభూ ధర్మ యూపో మహామక నక్షత్రనేమి నక్షత్రి క్షమ సమీహనః. వెరీ గుడ్, చాలా బాగున్నాం. ఇంకెవరైనా చదువుతారండి? మన ఆడవాళ్ళందరూ అయినట్టేనా? అమ్మా మాధులత గారు మీరు మొదలెట్టండి, నేను మైక్ ఆఫ్ చేసుకుంటాను. ఓకే ఓకే గురువు గారు. శివోహం గురువు గారు. శివోహం చెప్పండి. విష్ణు సహస్రనామ స్తోత్రం పరమాత్మ స్వరూపం 47వ శ్లోకం. అనిర్విన్న సవిష్టో భూధర్మ యూపో మహామకః నక్షత్రనేమి నక్షత్రీ క్షమ సమీహనః.
అనిర్విన్న స్తవిష్టో భూధర్మయుపో మహామకః నక్షత్రనేమి నక్షత్రీ క్షమ క్షామ సమీహన. దీని అర్థం అనిర్విన్న అంటే ఎటువంటి వేదన లేనివాడు. యాక్చువల్ గా ఇంతకు ముందు విష్ణు సహస్రనామ స్తోత్రం పరమాత్మ స్వరూపం అంటే యాక్చువల్ గా పరమాత్మ అంటే భగవంతుడు, ఆయన్ని దర్శించుకోవాలి. ఆయన అంటే ఆయన చాలా ఆయన దర్శనం గాని దుర్లభం, ఆయన సాక్షాత్కారం అలా అనుకునేవాళ్ళం. అంటే నేను అనుకునేదాన్ని. కానీ గురువు గారు వచ్చిన తర్వాత అర్థమైన విషయం అంటే అంతకు ముందు అన్ని జీవుల్లో కూడా భగవంతుడు ఉంటారు అని చెప్పేసి తెలుసు. కానీ ఇప్పుడు చాలా స్పష్టంగా పరమాత్మ అంటే అన్ని జడజీవ వస్తువుల్లో కూడా వ్యాపించి ఉన్నటువంటి చైతన్య స్వరూపమే ఆ పరమాత్మ. ఆ పరమాత్మ ఏంటంటే మనలోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం అంటే విష్ణుమూర్తి గురించి అని చెప్పేసి అంటే ప్రతిదీ అంటే ఇప్పుడు ఎటువంటి వేదన లేనివాడు అంటే మనం అంతా కూడా విష్ణుమూర్తి గురించి అన్న అర్థం వచ్చేది. కాకపోతే పరమాత్మ అంటే మనలో ఉన్న పరమాత్మ అంటే ఇవన్నీ కూడా మన ద్వారా అన్నట్టు ఆ రకంగా అర్థమైంది నాకు. స్తవిష్ట అంటే విరాట్ రూపంతో విరాజిల్లువాడు. అబు అంటే పుట్టుక లేనివాడు. ధర్మయూపః అంటే అన్ని ధర్మములు తానైన వాడు. మహామకః అంటే యజ్ఞ స్వరూపుడు. నక్షత్రనేమి అంటే సమస్త నక్షత్రములను ప్రవర్తింప చేయువాడు. నక్షత్రి అంటే నక్షత్ర రూపమున భాషించువాడు. క్షమః అంటే సహనంతో మెలుగువాడు. క్షామః అంటే క్షయం లేనివాడు, వినాశకుడు. సమీహనః అంటే సమస్త భూతముల హితము కోరువాడు. ఇది దీని అర్థం. నేను ప్రతి పదానికి అర్థం అంటే పరమాత్మ స్వరూపంగా అది అర్థమవుతుంది. కానీ నేను ఇప్పుడు గురువు గారు చెప్పినటువంటి విశ్లేషణ బట్టి అందులో నాకు కొన్ని అర్థమైనటువంటి విషయాలు నేను చెప్తాను. విశ్లేషణ ఈ శ్లోకానికి సంబంధించి ఆత్మ వస్తువు గురించి అంటే వివరించారు గురువు గారు. అసలు ఈ ఆత్మ వస్తువు గురించి వినటమే ఆశ్చర్యం. అంటే అసలు ప్రతి వారు కూడా ఆత్మ దాకా వెళ్ళరు. ఆత్మ గురించి వినటం అంటే చాలా ఆత్మ అంటే ఏంటి అంటే ఎవరికి అంత బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మనలో ఉన్న చైతన్య స్వరూపం ఆత్మ అని ఎవరు కూడా ఎక్కువగా గ్రహించరు. ప్రతిదీ నేను చేశాను, నేను అలా చేశాను, నేను ఇలా చేశాను, అంతా నేను నాది అన్న అహంకారాలు అట్లాంటివి కనిపిస్తాయి. కానీ నాలో ఉన్న చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అది ఆత్మ అని చెప్పేసి ఎవరు గుర్తించరు. అసలు ఆత్మ వస్తువు గురించి తెలుసుకోవటం అంటే తెలుసుకోవటం కూడా అది తెలుసుకోవాలి అన్న తపన రావటం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలానే అది విన్నవారు అంటే ఇట్లా ఆత్మ ఉంటుంది అని ఎవరైతే వింటారో దాన్ని తెలుసుకోవటం కూడా కష్టం. అంటే ఆత్మ గురించి ముందు ఏదైతే వింటామో ఆ తర్వాత దాని గురించి తెలుసుకోవాలని నెక్స్ట్ స్టెప్ అన్నమాట. అది దానిని తెలుసుకోవటం చాలా కష్టం. అయితే ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలి అంటే ఇప్పుడు సరే ఆత్మ ఉంది. సో ఆత్మ అంటే మనం అన్ని జీవుల్లోనూ ఆత్మను చూడగలగాలి. అలానే అన్ని జీవుల్ని కూడా ఆత్మని కూడా అన్ని జీవుల్లో కూడా చూడగలగాలి. అలా ఎప్పుడు చూడగలుగుతాము అంటే ఎవరైతే ఆత్మానుభూతి పొందుతారో వాళ్ళు మాత్రమే అలా చేయగలరు. కాకపోతే ఈ ఆత్మానుభూతి పొందాలి అంటే మనకి గురువు కావాలి. సో ఆ గురువు వీటి గురించి చెప్పే గురువు అంటే ఆత్మానుభూతి ఎలా పొందాలి అని చెప్పేటటువంటి గురువు దొరకటం ప్రతి మనిషికి చాలా కష్టమైనటువంటి విషయం. ఒకవేళ గురువు మనకి దొరికి ఆయన చెప్పిన విషయాలు అంటే ఆత్మానుభూతి ఎలా పొందాలి అని చెప్పేసి చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అర్థం చేసుకోవటం అన్నది ఇంకా చాలా కష్టం. ఎందుకంటే ఆత్మ జ్ఞానం అనేది తర్కంతో అర్థమవుతుంది. అది ఎవరైతే ఆత్మానుభూతి పొందుతారో గురువు, ఆ ఆత్మానుభూతి పొందిన గురువు మాత్రమే శిష్యులకి ఎలా ఆత్మానుభూతి పొందగలరు అన్న ఉపదేశ మూలాన్ని అది వాళ్ళకి సిద్ధిస్తుంది. సో ఇక్కడ కర్మలను ఎవరైతే నిష్కామంతో ఆచరిస్తారో తద్వారా చిత్తశుద్ధి పొంది జ్ఞానంతో సత్యశోధన చేసి ఆత్మ జ్ఞానాన్ని పొందుట సులువైన మార్గం.
ఇవన్నీ కూడా మనకి గురువు చెప్తారనమాట. ఇట్లా కర్మల్ని నిష్కామంతో ఆచరించాలి, చిత్తశుద్ధి పొందడం, ఇవన్నీ కూడా మనం తర్కంతో కాకుండా ఆలోచించకుండా మనకి ఒక ఆత్మానుభూతి పొందిన గురువు ద్వారా, ఆయన ఉపదేశం ద్వారా మనం కర్మల్ని నిష్కామంతో ఆచరించగలిగి చిత్తశుద్ధి పొంది దాని ద్వారా సత్యశోధన చేయగలిగి మనకున్న జ్ఞానంతో ఆ తర్వాత ఆత్మ జ్ఞానాన్ని పొందగలగటం అనేది చాలా సులువైన మార్గం అని చెప్పారు. ఈ పరమాత్మ వస్తువు ఏదైతే ఉందో అది కంటికి కనిపించదు. అది ప్రతి జీవిలో కూడా ఆత్మ రూపంలో నిగూఢంగా ఉంటుంది. దానిని మనం జ్ఞాన నేత్రంతో మాత్రమే గ్రహించవచ్చు అని చెప్పారు. ఆ పరమాత్మ అనే వస్తువు అక్కడే ఉంటూ అన్ని చోట్లకి వెళ్ళగలదు. జీవుని సుఖ దుఃఖములతో ఆ ఆత్మకి ఎటువంటి సంబంధము లేదు. అది ఆత్మ ఏంటంటే మనిషి చేసే ప్రతి పనికి, అంటే మనసు చేసే ప్రతి పనికి కూడా అది సాక్షిభూతంగానే ఉంటుంది. సో మనం చేసే కర్మలకి ఆత్మకి ఎటువంటి సంబంధం కూడా ఉండదు. అలానే జీవి శరీరం నశిస్తుంది, కానీ ఆత్మ ఎల్లప్పుడూ చిరస్థాయి, అంటే ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మన శరీరం కూడా క్షీణించిపోతుంది, కొన్నాళ్ళకి శరీరం మరణిస్తుంది, కానీ ఆత్మ మాత్రం నిత్యంగా ఉంటుంది. అది దాని కర్మానుసారం, జ్ఞానానుసారం నెక్స్ట్ ఇంకొక దేహాన్ని పొందుతుంది. ఎలా అయితే మనం నీరు, వాయువు ఏ వస్తువులో అయితే ప్రవేశిస్తే ఆ రూపం దాల్స్తుందో, అలాగే ఆత్మ కూడా ఆయా భూతాల్లో ప్రవేశించి ఆ రూపాన్ని ధరిస్తుంది. అణువుగా, మహత్తులో మహీయంగా, విశ్వ సృష్టికి కారణభూతుడై సమస్తాన్ని చైతన్యపరుస్తూ చావు పుట్టుకలు లేనివాడై కర్మ జ్ఞాన స్వరూపుడై విశ్వ ధర్మాన్ని ప్రవర్తింపచేస్తూ సమస్త భూతములను సంరక్షిస్తూ తరుగులేని ఆదిత్య రూపంలో దేదీప్యమానంగా వెలుగుతూ అజ్ఞానానికి ఆవలి వైపు జ్ఞాన స్వరూపంతో భాషించే పరాత్పరుడు ఆ పరమాత్మ. ఈ పరమాత్మ స్వరూపాన్ని ఎవరైతే గ్రహిస్తారో, అంటే మనకున్న జ్ఞానంతో, గురువు ఉపదేశంతో, దాని గురించి ఈ శ్లోకంలో చెప్పారు గురువు గారు. నేను చెప్పాను కదా, నేనంటే ప్రతి పదానికి అట్లా విశ్లేషణ చేయలేను. నాకంటే 4-5 పాయింట్లు మీరు చెప్పినవి ఉన్నాయి. సో వాటి వరకు నేను ఇక్కడ చెప్పడం జరిగింది. సో యాక్చువల్ గా అయితే ఈ విశ్లేషణలో ఉన్న పాయింట్స్ చాలా మంచి పాయింట్స్. దీని గురించి అనర్గళంగా చెప్పచ్చు, కానీ నాకు అట్లాంటి విశ్లేషణ సామర్థ్యం లేదని చెప్పాలి. అందుకని నేను దీన్ని చాలా క్లుప్తంగా వివరించాను. ఇందులో మీరు అంటే ఇంకొంచెం వివరిస్తే ఇంకా చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది. శివోహం గురువు గారు. శివోహం చాలా బాగా చెప్పారు కదమ్మా. ఇంక దేనికి డౌట్ ఏముంది? దీంట్లో ఉన్న విశ్లేషణ అంతా కూడా నీటిగా ఉన్నది ఉన్నట్లు, ఎటువంటి ఇది లేకుండా చెప్పిన 8-9 పాయింట్లు కూడా పూర్తిగా ఉన్న సత్యాన్ని చెప్పారు. ఇప్పటివరకు మీరు గ్రహించిన సత్యాన్ని విష్ణు సహస్రనామంలో ముందు మీరు చెప్పిన విషయం మాత్రం చాలా నచ్చింది నాకు. పరమాత్మ స్వరూపము అన్నారు. విష్ణువు అంటే ఒక దేవుడిగా భావించకుండా ఒక పరమాత్మగా భావించేసి, విష్ణుమూర్తి అంటే వైకుంఠంలో ఉంటాడు, ఆయన పడుతూ ఉంటాడు, లక్ష్మీదేవి కాళ్ళు ఉతుతూ ఉంటుంది, ఓకే, నారదులు అందరూ వస్తూ ఉంటారు అన్నది కాకుండా విష్ణుమూర్తి అంటే పరమాత్మగా భావించి మీరు మొదటి ఇది మాత్రం వాక్యం మాత్రం చాలా 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 బాగుంది. మనం తెలుసుకోవాల్సిన విష్ణువు గురించి, శివుడి గురించి, వినాయకుడి గురించి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టుక గురించి, వేరే పుట్టుకలు, వాడి పెళ్ళాలు ఎవరు, వాళ్ళు ఇదేంటి కాదు. మనం తెలుసుకోవాల్సిందల్లా ఒకటే స్వరూపం, ఆత్మస్వరూపం, సర్వత్రా వ్యాపించిన ఆత్మ. ఓకే, దాని గురించి నేను విశ్లేషణ ఇస్తాను, కానీ చాలా బాగా చెప్పారు, చాలా సంతోషంగా ఉంది. అండ్ మీకు అంత బిజీగా ఉన్నా సరే అట్లీస్ట్ ఉన్నదాన్ని చాలా నీట్ గా ప్రజెంట్ చేశారు, చాలా సంతోషం. మిగతా వాళ్ళు కూడా ఒక్కసారి వాళ్ళ విషయాలు చెప్తే మిగతా మనం ముందు ప్రొసీడ్ అవ్వాలి. చెప్పండి. ఆత్మీయత గారు, మీరు క్లుప్తంగానే చాలా మంచి విషయాలు బాగా చెప్పినారు. మీరు పాయింట్స్ అన్ని చాలా దానికి అనుకూలంగా ఉండేటివే
చాలా జ్ఞానవంతంగా చెప్పినారు మాధవీలత గారు. రాదు రాదంటేనే చాలా బాగా చెప్పినారు మీరు. నాకు ఇది ఫస్ట్ టైం అండి. అంటే అసలు చిన్న పాయింట్ ని గురువు గారు చాలా చక్కగా వివరిస్తారు కదా. ఈ శ్లోకంలో ఉన్న పాయింట్స్ చాలా బాగున్నాయి. నేను చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉన్నాయి అనుకున్నాను. కానీ నేను వాటి గురించి ఇంకా ఎక్కువ అంటే వివరంగా అట్లా విశ్లేషించలేకపోయాను అని చెప్పి అనిపించింది. కానీ చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి ఇందులో. అంటే ఆత్మ గురించి, అంటే ఆత్మానుభూతి, అంటే ఆత్మ గురించి తెలుసుకోవటం కష్టం, తర్వాత దాని గురించి చెప్పేవాళ్ళు మనకి దొరకటం కష్టం, ఆ తర్వాత దొరికిన గురువు చెప్పిన విషయాలు అర్థం చేసుకోవటం ఇంకా కష్టం, మనం తర్కంతో వెళ్ళిపోతుంటాం కదా. అలా కాకుండా ఇవన్నీ ఒక ఆత్మానుభూతి పొందిన గురువు మాత్రమే మనకి ఆత్మానుభూతిని కలిగించగలరని ఇట్లాంటి మంచి మంచి పాయింట్స్ వచ్చినాయి. సో దీన్ని నేను ఏంటంటే ఇంకా ఎక్కువ అంటే చక్కగా వివరించలేకపోయానేమో అని అనిపించింది. గురువు గారితో మనం పోల్చుకోకూడదు. కాకపోతే మన సమూహ సభ్యులు కూడా నేను విన్నాను కదా, అసలు అందరూ ఎంత చక్కగా, అసలు మన వేణుగోపాల్ గారు అయితే చక్కగా మంచి దాన్నంతా ప్రెజెంట్ చేసే విధానం ఉంటుంది కదా మనకి తెలిసిన విషయాలు. సో అది చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు. సో నేను గురువు గారు కాదు అసలు ఒక అందరి విషయం పోల్చుకోవడం, నేను మన సభ్యులు ఎంత చక్కగా గురువు గారు చెప్పింది ఎలా అయితే ప్రెజెంట్ చేస్తున్నారో అలా ఇంకొంచెం అంటే నెక్స్ట్ నేను ట్రై చేస్తాను. అలా ఏంటంటే ముందు ముందు అలా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ మీ ఛాన్స్ వస్తుందమ్మా. 15 రోజుల్లో మళ్ళీ మీ శ్లోకం ఇంకొకటి వస్తుంది. అప్పుడు చాలా బాగా చెప్పారు. ఇంతకన్నా గొప్పగా చెప్పాల్సిన అవసరం అయితే చాలా బాగా. అండ్ వేణుగోపాలరావు గారు అయితే ఒక ఎఫ్ఐఆర్ రాశారు ఆ శ్లోకం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కోర్టుకి వెళ్ళినా, ఏ కోర్టుకి వెళ్ళినా, ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా ఎవరు దానికి ఇంకా వాదించారు. బాబు నేను వాదించాను రా బాబు, ఎఫ్ఐఆర్ చాలా గట్టిగా ఉంది. ఇంకా నేను లా చేస్తాను సార్. గురుగారు లా చదివినాను గురుగారు, కాబట్టి అది బాగా రాసే అలవాటు అయిపోయింది గురుగారు లా చదివేటప్పుడు. ఆయన లా పోలీస్ ఇండియన్ పీనల్ కోడ్ అండ్ లాలో ఉన్న అన్ని క్లాజెస్, సెక్షన్స్ మొత్తం దాన్ని ఒక చించి చెండాలేసి ఇంకా ఎవరు కూడా మాట్లాడితే దమ్ముంటే మాట్లాడన్నట్టు రాశారు. అంటే గురువు గారు నేను ఇద్దరు చెప్పినప్పుడు మాత్రమే లాస్ట్ లో జాయిన్ అవ్వగలిగాను. మన విఠలక్ష్మి గారు కూడా చాలా అత్యద్భుతంగా చెప్పారు. వేణుగోపాల్ గారు వీళ్ళిద్దరిని నేను లాస్ట్ లో జాయిన్ అయ్యాను. సో నేను వాళ్ళతో ఇది అంటే మిగతా వాళ్ళు కూడా చాలా అద్భుతంగా చెప్పారు. నేను అది మన గ్రూప్ లో కూడా చూసాను. సో నేను వాళ్ళతోనే మీకు అస్సలు అది అన్నా చూసారా గురువు గారితో మనం పోల్చుకోలేమని చెప్పేసి అట్లా అస్సలకి కాదు. సో ఏంటంటే ఇంకా కొంచెం విశ్లేషణ. నేను ఒక్క విషయం మాత్రం మీ అందరికీ చెప్తున్నాను. నేను మీరు ఎప్పుడు విఠలక్ష్మి గారు బాగా చెప్తున్నారు, అండ్ వేణుగోపాల్ గారు బాగా చెప్తున్నారు, అండ్ అపరాజిత భరతం గారు బాగా చెప్తున్నారు, అండ్ రామరాజు గారు బాగా చెప్తున్నారు, స్వర్ణలత గారు బాగా చెప్తున్నారు, మొలపూడి గారు బాగా చెప్తున్నారు. అంటే కారణం ఒకటి, సత్యలక్ష్మి గారు బాగా చెప్తున్నారు. కారణం ఏంటి తెలుసా అండి? వాళ్ళకి ఇంకొక ఆలోచన లేదు. మెయిన్ గా చెప్తున్నా, విఠలక్ష్మి గారు ఒక శ్లోకాన్ని ఆవిడకి అప్పచెప్పాను, లేకపోతే ఒక టాపిక్ ఆవిడకి ఇచ్చానంటే ఆ టాపిక్ గురించి ఆవిడ సొంతంగా, వీళ్ళందరూ కూడా సొంతంగా ఆలోచించి చెప్తారు. నా మిత్రుల్ని అదే చెప్తున్నాను. మిగతా వాటికి ఎందుకు మీరు విడిపోతున్నారు? ఏదో ఎవరో పెట్టిన పోస్ట్ మన గ్రూప్ లో పెడదామని చెప్పి ఎందుకు ఆ తాపత్రయం? అవసరం లేదు. నేను చెప్తున్నది ఏంటంటే అవసరం లేదు. మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని మీరు ప్రజెంట్ చేయండి. మన గ్రూప్ అనేది కన్ఫైన్డ్ గ్రూప్. దీంట్లో 30 మందో 25 మందో 25 మందో వస్తున్నారు. మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మనం ఎలాగ ప్రజెంట్ చేద్దాం. మీరు ఎప్పుడైతే ప్రజెంట్ చేశారో ఆ విషయాలన్నీ మేము మనసులో నాటుకున్నట్టే కదా. అంతేగాని ఎవరో పోస్ట్ మనం ఫార్వర్డ్ చేయండి. నేను మొదటి నుంచి ఎగ్నిస్ట్ దాన్ని. చాలా మంది కొంతమంది బాధపడ్డారు కూడా. కొంతమంది ఓన్లీ ఫార్వర్డ్ పోస్ట్లే పెడతారు, సొంత పోస్ట్ ఒక్కటి పెట్టరు. అవసరం లేదండి. ఇంకొకటి పోస్ట్ మనం పెట్టడం ఎందుకు? మీరు ఏం నేర్చుకున్నారో మీరు ఏం నేర్చుకున్నారో మీరు పెట్టి మీరు ఏం నేర్చుకున్నారో మీకు తెలియనప్పుడు ఇంక గురువు అవసరం ఏముంది? గురువు ఎందుకున్నాడు? జ్ఞానబోధ చేయడానికి. మీరు జ్ఞాన విశ్లేషణ చేసుకోవాలి, ఒక డెసిషన్కి రావాలి, అది బుర్రలో పాతుకుపోవాలి, మనసులో స్థిరంగా నిలిచిపోవాలి.
ఎప్పుడైతే ఇవన్నీ జరిగాయో ఆటోమేటిక్ గా మీ నోటి నుంచి ఒక మొక్క బయటకు వస్తుంది. ఇక్కడ ఎవరు కూడా పెద్ద పెద్ద స్పీకర్లు రాజకీయ నాయకులు ఎవరు లేరు. వారు బ్రహ్మాండంగా మాట్లాడతారు. రాజకీయ నాయకులు వాళ్ళకి ఏ జ్ఞానం లేకపోయినా బ్రహ్మాండంగా మాట్లాడరు. మనకి జ్ఞానం ఉండి కూడా మరి ఇంకొకరి విషయాలు ఎందుకు తీసుకోవడం? మనం నేర్చుకున్న దాన్ని చెప్పి ఈ రోజు నాకు అదే నచ్చుతున్నారు. ఈ రోజు మీరు అదే చేశారు, అపరాజిత భర్త అదే చేస్తున్నారు, విఠలక్ష్మి గారు అదే చేస్తున్నారు, జయలక్ష్మి గారు అదే చేస్తున్నారు, అండ్ సొన్నతి గారు అదే చేస్తున్నారు. అనేది ఏంటంటే మన జ్ఞానాన్ని మనం పెంచుకుంటూ పోవాలి. ఒకరితో ఒక రకమైన విశ్లేషిస్తారు. 100 రకాల విశ్లేషణ చేయొచ్చు. నా పూజ గురించి అనుగ్రహంతో నేను ఈ రకంగా విశ్లేషణ చేశాను. నేను ఆత్మస్వరూపాన్ని తప్ప ఇంక దేన్ని నేను సాధారణంగా నమ్మను. ఎవరైతే ఆధ్యాత్మిక సాధకుడు ఉంటాడో వాడు చాలా మొండివాడి ఉండాలి. ముందే చెప్పేస్తాను, మొండివాడికే ఆత్మ కుదురుతుంది. మొండివాడికే. మీరు పుస్తకం చదివేరే లేదు, ఐఐఎం అహ్మదాబాద్ వాడు ప్రచురించారు. ఓకే, ఆ పుస్తకం పేరు చెప్తాను. అది ఎవరో కాదు, నా ఫస్ట్ డైరెక్టర్ వాళ్ళు దాంట్లో కూడా రాశారు. అయితే స్టే హంగ్రీ స్టే ఫూలిష్, ఎగ్జాక్ట్. ఆ పుస్తకం పేరు, ఎవరో పుస్తకం మీకు అవసరం నెట్ లో కొడితే వస్తుంది. స్టే హంగ్రీ స్టే ఫూలిష్. చెప్పండి ఒక్కసారి అందరు కూడా ఇంగ్లీష్ చిన్న పదాలు. స్టే హంగ్రీ స్టే ఫూలిష్. స్టే హంగ్రీ స్టే హంగ్రీ స్టే ఫూలిష్. స్టే హంగ్రీ స్టే ఫూలిష్. స్టే హంగ్రీ స్టే ఫూలిష్. ఇది ఐఐఎం అహ్మదాబాద్. తెలుసు కదా ఐఐఎం అహ్మదాబాద్ ఎవరు స్థాపించారో తెలుసు కదా? చెప్పండి ఎవరైనా. ఐఐఎం అహ్మదాబాద్ ఇది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్. మాధవలత గారు మీకు తెలుసు కదా? ఐఐఎం అహ్మదాబాద్ లో చదువుకున్నారు అంటే చదువుకుంటున్నప్పుడే వారికి ఆల్మోస్ట్ ఒక 5 కోర్సు ప్యాకేజ్ వచ్చేస్తుంది. వాడు ఇంకా చదువుకుంటున్న టైంలోనే ఎంబీఏ ఐఐఎం అహ్మదాబాద్ లో చేసిన టైంలోనే వాడు సెకండ్ ఇయర్ లో అలా ఉంటుండగానే వాడికి ఆల్రెడీ కంపెనీకి ఆఫర్ ఇచ్చేస్తుంది. 5 కోట్లు 6 కోట్లు 10 కోట్లతో ప్యాకేజ్ ఇచ్చేస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఐఐఎం అహ్మదాబాద్ విచ్ ఇస్ ద ఫస్ట్ ఓల్డెస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. దాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరంటే సారాభాయ్. సారాభాయ్ మంత్రి కంపెనీ ఉండే పూర్వం, జ్ఞాపకం ఉందా ఎవరికైనా? సారాభాయ్ అని చెప్పి మంత్రి కంపెనీ పేరు సారాభాయ్. ఎవరు వినలేదు? పాత వాళ్ళు వినుంటారే. గురువు గారు సారాభాయ్ కంపెనీ పెన్సిలిన్ వాళ్ళది చిన్న పౌడర్ ఉండేది. ఆ పౌడర్ లో నీళ్లు పోసేసి ఇంజక్షన్ తో ఇలా కదిపి ఇంజక్షన్ ఇచ్చేవారు. మర్చిపోయారా? పెన్యూర్ ఇంజక్షన్ సారాభాయ్ కంపెనీ. సారాభాయ్ అని ఆయన స్థాపించిన ఇన్స్టిట్యూట్. అలాగే బిట్స్, బిర్లా వాళ్ళు స్థాపించిన బిట్స్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఇవన్నీ కూడా ఫేమస్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అంటారు. మన ఈ నాలెడ్జ్ కూడా మనం సంపాదించుకోవాలి. సో ఐఐఎం అహ్మదాబాద్ లో సీటు దొరికి చదువుతున్నాడు అంటే మీరు ఎడ్యుకాంప్, మీ పిల్లలు చదివిస్తున్నారు ఎడ్యుకాంప్ సొల్యూషన్స్ అని చెప్పి స్కూల్లో, అది కానీ అండ్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ అనే కంపెనీ కానీ, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా గివ్ ఇండియా ఇది కానీ వీళ్ళందరూ కూడా ఐఐఎం అహ్మదాబాద్ లోనే చదువుతున్నారు. సో నేను అనేది ఏంటంటే ఎక్కడికి వచ్చాను. సో స్టే హంగ్రీ స్టే ఫూలిష్ ఇది ఎవ్రీ 3 ఏళ్ళకి ఒకసారి ప్రచురిస్తారు. ఆ బ్యాచ్ అవ్వంగానే ఆ బ్యాచ్ లో ఉన్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారో, వాళ్ళకి ఏ ఉద్యోగాలు వచ్చాయన్నది ఎవ్రీ 3 years కి కూడా ఐఐఎం అహ్మదాబాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ పుస్తకాన్ని ప్రచురిస్తారు. మీరు గూగుల్లో కొడితే వస్తుంది స్టే హంగ్రీ స్టే ఫూలిష్. స్టే హంగ్రీ అంటే అర్థం ఏంటి తెలుసండి? ఆకలితో ఉండండి. స్టే హంగ్రీ ఆకలితో ఉండండి. స్టే ఫూలిష్ అంటే ఫూల్ కాదు, ఇక్కడ కొత్త రకంగా ఆలోచించండి. చెప్పండి, ఆకలితో ఉందండి, కొత్త రకంగా ఆలోచించండి. చెప్పండి ఒకసారి.
ఆకలితో ఉండండి, ఆకలితో ఉండండి, కొత్త రకంగా ఆలోచన. మీరు గురువు ఆకలితో అంటే తపనతో ఉండడం అనుకుంటాను గురువు గారు. ఆకలి అంటే తప్పనే, ఆకలి అంటే తప్పనే. ఇంగ్లీష్ లో వర్డ్ తపన అంటే హంగ్రీ. హంగ్రీ అంటే ఏం తెలుసా అండి? తెలుసుకోవాలి. ఆకలితో ఉన్నవాడు ఏం చేస్తాడు? ఏ దొరికితే తినేస్తాడు, అంతే కదా. సో తపన, తెలుసుకోవాలన్న తపన ఒకటి. స్టే ఫూలిష్. నువ్వు చేసేది తప్పనేదో ఉందో కొత్త రకంగా ఉండాలి. ప్రతి పాత చింతకాయ పచ్చడిలాగా ఇంకా దాన్నే పట్టుకొని వేలాడుతూ వాడెవడో చెప్పాడు, వీడెవడో చెప్పాడు, మా తాత చెప్పాడు, మా మామ చెప్పింది అనగాలండి. యావత్ క్వశ్చన్ దమ్. ఆధ్యాత్మికంలో ప్రశ్నించకుండా మీకు సమాధానం దొరకదు. మీరు ప్రశ్నించకుండా గుడ్డిగా నమ్మిస్తే మాత్రం లాస్ట్ లో మీకు ఒక 70 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకున్నారంటే ఎక్కడి నుంచి మొదలెట్టారో అక్కడే ఉంటారు. నిజమా కాదా? ఒక్కసారి మనస్ఫూర్తిగా చెప్పండి, అబద్ధం వద్దు. నిజమేనండి. గురువు గారు నిజమేనండి. ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉన్నట్టు ఉంటుంది. 20 ఏళ్ళు మీరు కష్టపడి భగవంతుడి మీద విపరీత భక్తి ఉంది కాబట్టి చాలా ఎంతో కష్టపడి భగవంతుడిని ఎన్నో రకాలుగా మీరు ఆరాధించి ఎన్నో విషయాలుగా మీరు 10 మంది నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఎన్ని రకాల ఆరాధనలు, ఎన్ని రకాల ఇది ఏం చేసినా సరే ఈ 20 ఏళ్ళ తర్వాత మీరు ఒక్కసారి నేను ఏం తెలుసుకున్నాను పరమాత్మ గురించి అంటే మాత్రం సమాధానం మీరే చెప్పాలి. ఏం తెలుసుకున్నారు పరమాత్మ గురించి? నేనే పరమాత్మని తెలుసుకోలేదు. తెలుసుకోవడమే కదండి చివరి. ముందు దాకా తెలుసుకోలేదు కాదు, తెలుసుకున్న. గురువు గారు ఇంతకు ముందు దాకా తెలుసుకోలేదు. ఒక గురువు లభించిన తర్వాతే సత్యం తెలిసింది. లేదా 30 ఏళ్ళు 40 ఏళ్ళైనా విగ్రహాలకి గుళ్ళకే పరిమితం పరమాత్మ అనుకునేవాళ్ళం. ఇందాక మాధవిల చక్కగా చెప్పారు. విష్ణువు అంటే రూపం కాదు, పరమాత్మ తత్వం, పరమాత్మ. అది తెలియాలంటే మాత్రం గురువు అనుగ్రహం ఉండాలి. గురువు తెలియడానికి విచారణ మార్గంలో ఎవరికి వాళ్ళని చూపించే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఆత్మ అంటే ఎవరికి వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడమే కదా గురువు గారు. అంతే. అది వచ్చాక తెలిసింది. నిజంగా మీ యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే మాకు అది లభించింది గురువు గారు. ప్రతి వాడు కూడా అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, కైలాసపురం వెళ్ళిపోండి, మానసరోవర్లో ఒక మునక మునగండి, ఒక 3 సార్లు మునిగి బయటికి రండి, గోదావరి పుష్కరాల్లో వెళ్ళండి, ఒక 3 మునకలు మొలకండి, కింద ఇసుక తీయండి. టీవీలు చూస్తూ ఉంటాం, మొలగాలంట గోదావరి పుష్కరాల్లో మునిగి కింద ఇసుక తీయాలంట 3 సార్లు. ఏంటండి నాటకాలు కాకపోతే ఏంటండి? ఈ ఇసుక తీసేలోగా మరి కొట్టుకుపోతాడు. ఎంత అజ్ఞానంతో చెప్తున్నారు నాకు అర్థం. ఇసుక తీయడం ఏంటండి గోదావరి పుష్కరాల టైంలో? లక్షల మంది చుట్టూ ఉన్నప్పుడు ఎవరికి ఏ రోగం ఉందో తెలియదు, కరోనా వచ్చింది, ఒక్కడు మాట్లాడలేదు. ఏమైనా పుష్కరాలు ఆ 1,00,000 మంది కరోనా వల్ల మునిగితే గోదావరిలోని నాకు తెలిసి ఇండియాలో ఒక 20 కోట్ల మంది పోతారు. కానీ నేను చెప్తున్నదండి పిచ్చి. 3 సార్లు మొలగాలంటే 3 సార్లు ఇసుక తీయాలి. విశ్లేషణే కదా గురువు గారు మీరు మాకు నేర్పించింది. ఏ పని చేసినా దాన్ని విశ్లేషించుకుని చేయడమే కదండి. ఆ పనిలో మీరు నేర్చుకున్న దాన్ని విశ్లేషించుకోండి. గురువు అంతవరకే గురువు. కరెక్టే చెప్తున్నారు స్వర్ణలత గారు. గురువు డ్యూటీ ఏంటంటే ఒక విషయం చెప్తాను నేను, మీరే పరమాత్మ అంటాను, మీరు నమ్మరు. దాన్ని విశ్లేషించుకున్న కొద్దీ మీకు నమ్మకం వస్తుంది. అందుకే చిదాన మన మంత్రం ఒకటే, రెండో మంత్రం లేదు. ఇక్కడ రామ మంత్రం లేదు, సరస్వతి మంత్రం లేదు, గాయత్రి మంత్రం లేదు. అన్ని దేవతలకి అన్ని మంత్రములు నిన్నే ఆవహించారు. వెన్నతో నాకు పెట్టే వెంకటేశ్వర మంత్రం అన్నమయ్య అన్నారు. అన్ని మంత్రములు నిన్నే ఆవహించను, వెన్నతో నాకు కలిగే వెంకటేశ్. అంతేనమ్మా, చదవండి.
వెన్నతో నాకు కలిగే వెంకటేశ్వర మంత్రం. అంటే వెన్న పూస పెట్టినప్పటి నుంచి అంటే అన్నప్రాసన అప్పటి నుంచి నాకు నీ మంత్రం అంటే ఇష్టమైంది నాయన. కానీ నాకు ఒక సత్యం తెలుసు, అన్ని మంత్రాలు నువ్వే. ఎవరు అన్నమాయ చేస్తారండి. అన్ని మంత్రములు నిన్నే ఆవహించేది వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రం. ఏంటి వీళ్ళు, ఈ మహత్తమైన వీళ్ళు, ఈ వాగ్గేయకారులు, ఈ మహా తపస్సంపన్నులు, మహాభక్తులు, మహా జ్ఞాన జిజ్ఞాసులు, మహా మహర్షులు, మహా గురువులు, మహా సద్గురువులు, మహా పరమ గురువులు చెప్పేదంతా ఒక్కటే మాట, భగవంతుడా నువ్వు ఎక్కడో లేవు, నాలోనే ఉన్నావు, నాతో పాటు అంతటా ఉన్నావు, అంతటా ఉన్నావు, అన్నిటితో పాటు నాలో. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ సనాతన ధర్మం. సనాతన ధర్మం అనేది సూక్ష్మంగా చెప్పాలి అంటే ఇంతే. ప్రతిదీ భగవత్ స్వరూపమే. ప్రతిదీ భగవత్ స్వరూపమైనప్పుడు నేను కూడా భగవత్ స్వరూపమే. అట్లీస్ట్ ఈ శరీరం ఉన్నంత వరకు ఆ నమ్మకంతో ఉండాలి. శరీరం వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అనేది ఎవరికి తెలియదు కాబట్టి, కేవలం కొంతమందికి తప్ప మిగతా వాడికి తెలియదు కాబట్టి దాని గురించి ఆలోచించేది ఫస్ట్ ఆఫ్ ఆల్. స్వర్గము నరకము తెలియని దాని గురించి ఆలోచించదు. మీరు ఇక్కడ కూర్చొని నార్త్ పోల్ ఎలా ఉంటుందో ఊహించుకోవడం. అదృష్టవశాత్తు మనకి ఇప్పుడు అన్ని టీవీల్లో అన్ని రకాలు వస్తున్నాయి. నార్త్ పోల్ కూడా చూపెడుతున్నారు. సినిమాల్లో కూడా నార్త్ పోల్ వెళ్ళిపోయి షూటింగ్లు తీస్తున్నారు, సౌత్ పోల్ షూటింగ్లు తీస్తున్నారు. మనం ఉత్తర ధ్రువం ఉండి వెళ్ళాలండి, కోరికండి. ఇప్పుడు ఎక్కడ పెడితే సినిమాల్లో కూడా చూపించేస్తున్నాం ఉత్తర. మనిషి మేధస్సు పెరుగుతున్నాడు, అన్ని విషయాలు కూడా దొరుకుతున్నాయి. కానీ ఇంత జ్ఞానం పెరిగినా సరే అసలు జ్ఞానాన్ని మర్చిపోతున్నాడు మనిషి. దాని తప్పుదారి పట్టిస్తున్న వాళ్ళు నిజంగా చెప్తున్నాను నేను, ఈ బాహ్య గురువులు. అందుకోసం మాధవీలత గారు ఈ శ్లోకంలో నా విశ్లేషణ ప్రకారంగా ఆత్మ వస్తువుల గురించి వినడమే. విష్ణుమూర్తి అమ్మో వైకుంఠంలో ఉంటాడు, 7 ద్వారాలు ఉంటాయి, ద్వార పాలకులు ఉంటారు, ప్రతి చోట అట్టగిస్తారు, ప్రతి చోట చెక్ చేస్తారు. ఒక్కసారి ఇలా స్కాన్ పెట్టి కింద నుంచి పై దాకా ఎయిర్పోర్ట్ లో చెక్ చేసినట్టు చెక్ చేస్తారు. ఆత్మ వస్తువు గురించి వినడమే ఆశ్చర్యం. అది చాలా సిగ్గుగా ఉంది. నీ దగ్గర ఉన్న వస్తువు గురించి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంటే అది ఆశ్చర్యమే అవుతుంది కదండి. ఈ శ్లోకంలో అది చెప్తున్నాను. ఆత్మ వస్తువు గురించి వినడమే ఆశ్చర్యం. విన్నవారు దాన్ని తెలుసుకోండి ఇంకా కష్టం. దాని గురించి చెప్పే గురువు దొరకడం ఇంకా కష్టం. ఒకవేళ దొరికినాడని చెప్పింది అర్థం చేసుకోవడం బహు కష్టం. మీరు అర్థం చేసుకున్న తర్వాత 100 సంశయాలు వస్తాయి. అబ్బా కాదు, ఇది కాదు, ఏం నచ్చలేదు. ఎప్పుడు నచ్చింది తెలుసా అండి? హాయిగా అక్కడికి వెళ్ళిపోండి, టక్కన టెంకాయ కొట్టేయండి, మీ కోరిక తీరిపోతుంది. అక్కడికి వెళ్ళండి అమ్మా, అక్కడికి వెళ్ళి హాయిగా జపం చేసేసుకోండి, మీ అమ్మాయి పెళ్లి అయిపోతుంది. వెంటనే 30-40 వేలు ఖర్చు పెట్టేసి వెళ్ళిపోతారు, చేయిస్తారు. వీటన్నిటికీ అధిపతి ఒకడు ఉన్నాడు. ఈ నక్షత్రాలకి, గ్రహాలకి, మనం కొలుస్తున్న ప్రతి దేవుడికి, ఇంద్రుడికి, చంద్రుడికి, వరుణుడికి, అగ్నికి, వాయువుకి, ఆకాశానికి, భూమికి, వీటన్నిటికీ ఒక అధినేత ఒకడు ఉన్నాడు. ఒక చైతన్యం అనేది ఉంది, పరమ చైతన్యం. దాన్నే పరమాత్మ అన్నాడు. దాన్ని తెలుసుకుంటే ఇవన్నీ తెలుసుకున్నట్టే కదా. భౌతికంగా అవన్నీ వాడుతున్నాడు. చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక్కసారి సంతకం పెడితే ఏ మినిస్టర్ అడ్డు రాడు, ఏ ఎమ్మెల్యే అడ్డు రాడు, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు రాదు, ఎవరు కూడా అడ్డు రాడు అన్న విషయం తెలుసు. ఇక్కడ మాత్రం బ్రహ్మాండంగా పాటిస్తాం. అల్టిమేట్ ఎవరైతే హెడ్ ఉన్నాడో, చీఫ్ మినిస్టర్, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ మినిస్టర్, లేకపోతే ఆ పర్టికులర్ అధికారం, ఐఏఎస్ ఆఫీసరు, చీఫ్ సెక్రటరీయో ఆయనకి వెళ్ళి సంతకం పెట్టించుకోవాలని మన నానా ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆధ్యాత్మికానికి వచ్చేసరికి మాత్రం ఎందుకు డీలాపడదు? ఎందుకంటే మన ఆలోచన సక్రమంగా లేదు. మన ఆలోచన నానా విధాలుగా పరిగెడుతున్నాడు.
తెలుసుకోవలసిన విషయాన్ని పక్కన పెట్టి అనవసర విషయాన్ని ఎక్కువ ఆలోచించాలి. దీనివల్ల ఉపయోగం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. చాలా సాధన చేస్తాం, చాలా ధ్యానం చేస్తాం, గంటల కొద్దీ కళ్ళు మూసుకుంటాం, గంటల కొద్ది మంత్ర జపం చేస్తాం, గంట సేపు పూజ చేస్తాం. కానీ ఒక 35 ఏళ్ల తర్వాత ఎక్కడ ఎంతవరకు వచ్చామని తెలుసుకుంటాం. 25 ఏళ్ల వయసులో ఎక్కడ మొదలెట్టామో 70 ఏళ్ల వయసులో కూడా అక్కడే ఉన్నామన్న విషయం తెలుసు. ఇది నిజమా అబద్ధమా? నేను అదే చెప్తాను, మిమ్మల్ని అడుగుతున్నా, మీ మొహమాటం లేకుండా గుండె మీద చేసుకొని నిజమా అబద్ధమా చెప్పండి. నిజమేనండి గురుగారు. నిజమే గురువు గారు. నిజమే, 100కి 100 పాళ్ళు గురుగారు. మిగతా వాళ్ళు సంశయిస్తున్నారు. అది నిజమే గురువు గారు చెప్పింది. చివరికి ఏం చేసాం అనేది వెతుక్కుంటే వాళ్ళకే ఏమీ కనిపించదు కదండి. ఏదో చెప్తున్నారు, మధ్యలో ఆగారు కొంతమంది. త్రినాథ్ గారు మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడేది మరి ఎప్పుడు ముందుగానే మైక్ ఆన్ చేసి కూర్చుంటారు, ఇప్పుడు ఎందుకు మైక్ కొంచెం ఆలోచించారు చెప్పండి. నిజమా? మీరు ఏదో చెప్తున్నారు కదా, వినాలి. మీ తర్వాత ఏదైనా మాట్లాడతారని ఆగేది సార్. మీరు చెప్పింది కదా, నిజమా అబద్ధం? నిజం సార్. పరమాత్మ స్వరూపం ఎక్కడో లేదు. ఆ పరమాత్మ స్వరూపం తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం అంతా కూడా. కాకపోతే అందులో చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి లేకపోతే అవన్నీ లైన్ మీద ఎప్పుడు జరిగేవి. ఎక్కడి నుంచి మొదలెట్టామో ఈ రోజు ఎక్కడి నుంచి చేరుకున్నాం. మీరు చెప్పిన విషయం అదే చెప్తున్నాను సార్. 35 ఏళ్ళు 40 ఏళ్ళు మనం రోజు పూజ పునస్కారాలు అన్ని కూడా చేస్తాం, ధ్యానం అనేది సంపాదిస్తున్నాం. కానీ ఆ జ్ఞానాన్ని అనుభూతి చెందుతున్నావా లేదనే ఇప్పుడు ప్రశ్న. అది అది కరెక్ట్, బాగా చెప్పారు. ఆ ప్రశ్నకి సమాధానం మనకి దొరికిందా లేదా? దొరికింది సార్. ఇప్పుడు ఇన్నాళ్ళు క్లాసుల్లో దొరికింది అదే. మాకు దొరకని విషయం ఇన్నాళ్ళు మన క్లాసుల్లోని గూగుల్ మీట్ లో రోజు రోజు ఇంప్రూవ్ అవుతున్నాం. ఇప్పుడు అసలైన సాధన మొదలు పెడితే ఒక్క 6 నెలలు చాలండి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత త్రినాథ్ గారు, ఓకే మైక్ బంద్ చేసుకోండి. ఇప్పుడు ఇంత జ్ఞానం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి కూడా, ఒక వ్యక్తికి 3 నెలలు చాలు, ఒక వ్యక్తికి 6 నెలలు చాలు, ఒక వ్యక్తికి సంవత్సరం, ఒక వ్యక్తికి సంవత్సరంన్నర. నేను ముందే వాగ్దానం చేశాను అంతే. ఇప్పుడు ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా మీ మీద ఆధారపడింది. 3 నెలల్లో, 6 నెలల్లో, సంవత్సరం. ప్రతి వ్యక్తి కూడా ఆత్మానుభూతి పొందాలి. పొందుతారా లేదా? పొందుతామండి. పొందుతాం గురువు గారు. పొందుతామండి గురువు గారు. విష్ణు సహస్రనామ స్తోత్ర విశ్లేషించుకోవడంలోనే చాలా మటుకు అవగతం అవుతా ఉంది మాకు. మీరు చెప్పిన పొందుతారా లేదా? పొందుతాం గురువు గారు, ఖచ్చితంగా పొందగలము. ఆ విశ్వాసం మీకు ఎవరో ఒక మ్యాజిక్ చేసినట్టు పక్కన మీకు ఏదో శక్తిపాతమో జ్ఞానపాతమో మీ బుర్రలోకి ఏదో చిన్న ఎంత పెద్ద మెదడు తెచ్చేసి, ఇంత జ్ఞానాన్ని తెచ్చి ముద్ద తెచ్చేసి రాగి సంగటి అంటారు. మనకి రాగి సంగటి అని రాయలసీమలో అంటారు. ఈ రాగి సంగటి ముద్దని ఏదో మీ బుర్రలో ఎక్కించి ముద్ద తీసుకొచ్చి రాగి సంగటి మంచి బ్రహ్మాండంగా టేస్ట్ ఉండేది రాగి సంగటి. దాన్ని తీసుకొచ్చి మీ బుర్రలోని ఇలాగ గుప్పించాడు. ఏదో కూడా ఈ ముద్దని ఇవన్నీ గుప్పించాడు. మార్గదర్శకం చేస్తాడు, జ్ఞానాన్ని బోధిస్తాడు, మార్గాన్ని చూపెడతాడు. అనుభూతి పొందాల్సింది మీరే కదా. అంతే అండి, కరెక్ట్ చెప్పారు. సత్యమండి అంతేనండి సురేష్ గారు. ఎస్, అందుకని చెప్తున్నా, అనవసరం ఆలోచించాలి. ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు అందరు కూడా? చాలా మంది నా గ్రూప్ లో కూడా చాలా మంది బయటకు వెళ్ళిపోయారు, సంతోషం. కొంతమంది ఉన్నారు. దాన్ని అనేది ఏంటంటే, ఏంటి మీ ప్రయత్నం ఏమిటి? నెక్స్ట్ వాట్ ఈజ్ ఏదో వస్తున్నాం, గూగుల్ మీట్ అవుతున్నది, బ్యాన్ ఉంది,
ఎందుకు ఇంతలాగా మీ చేత మాట్లాడించడం ఎందుకు, మీ చేత ఎందుకంటే ఇదంతా ఒక సాధనా మార్గం. ఇది చెప్పకుండా అమ్మా ఏమీ లేదమ్మా, ఒక 20,000 ఖర్చు అవుతుందమ్మా, తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏదో చిన్న దోషం ఉంది, నాగదోషం చేయించేద్దాం అయిపోతుంది. అలా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఏ దోషం తీరని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ పుట్టుకున్న వాడు చాలా మంది ఉన్నారు, ఎప్పటికీ సమస్యలు తీరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సమస్యలు తీరాలి అంటే మాత్రం మీ మీద మీకు ఆత్మవిశ్వాసం ఉంది. సమస్య నుంచి బయటపడాలి అంటే మీ మీద మీకు ఆత్మవిశ్వాసం ఉండాలి. మీ కుటుంబ సభ్యులకు కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి. ఆ ప్రాబ్లం మనకి రాలేదు, నాకు రాలేదు అనుకోండి, సపోజ్ నా కొడుకు వచ్చింది అలాంటప్పుడు తండ్రిగా నేను వాడికి ఆత్మవిశ్వాసాన్ని కలుగు చేయాలి. వాడు వంద చెప్తాడు, డాడీ మొన్న ఒకరిని ఏమన్నా కలిసి నీ చిన్న జపం చేస్తే అన్ని తొలగిపోతాయంట. సంతోషం, చేద్దాం. మనం నీ చేతిలో ఉందా, అది ఎంత ఖర్చు అవుతున్నాడు, 20,000. 20,000 నువ్వు ఖర్చు పెట్టగలరా? ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నవాడు నువ్వు ఇంకొక 20,000 రూపాయలు ఎక్స్ట్రా పడినాయి కదా, దాని బదులు ఒక్క విషయం చేయొచ్చు కదా, సింప్లిఫై చేసి శుభ్రంగా రోజుకు ఒక 11 సార్లు హాయిగా శుభ్రంగా మనస్ఫూర్తిగా హనుమాన్ చాలీసా చేసుకో. వాడెవడో నీ గురించి చేయడం ఏంటి, నీకు ఇక్కడ ఫలితం రావడం కుదరదు. అది ఒప్పుకోదు, లా ఒప్పుకోదు, కోర్టు ఒప్పుకోదు, అండ్ పోలీసులు ఒప్పుకోదు, భగవంతుడు ఒప్పుకోడు. నీ గురించి ఎవరు చేయడం ఏంటండి, ఆ ఫలితం నీకు రావడం ఏంటండి, అవుతాను. ఇలాగంటే చాలా మంది కోపం వచ్చేసి మా ఉద్యోగాలు పోతాయంటే మమ్మల్ని ఎందుకు బాబు, మా వ్యాపారం మేము చేసుకుంటున్నాం కదా, ఉంగరం పెట్టుకోవడం ఏంటండి, మీ సమస్యలు తీరిపోవడం ఏంటండి, తాడు వేసుకోవడం ఏంటండి, మీ సమస్యలు తీరిపోవడం ఏంటండి. నీ సమస్యని పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత నీకు విశ్వాసము, నీకు సహనం ఉంటే చేసుకో, సుందరకాండ పారాయణ చెయ్యు. శుభ్రంగా హాయిగా పొద్దున 1 అరగంట సేపు, అలాగే 7 రోజుల పాటు 6 రోజుల పాటు 6 కాండలు చేసుకో. 6 అధ్యాయులు సుందరకాండలు, 6 అధ్యాయులు పారాయణ చేసుకో అరగంట పడుతుంది. లేదా హనుమాన్ చాలీసా మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి మీద పూర్తి దృష్టితో 11 సార్లు హనుమాన్ చాలీసా చేసుకో. పెళ్లి కాలేదా, హనుమాన్ చాలీసా చేసుకోవచ్చు. లేదా ఆంజనేయుడు బ్రహ్మచారి చెప్పేసి ఆయన పక్కన పెట్టద్ది, ఆయన శివతేజం కాబట్టి బ్రహ్మతేజం కాబట్టి పెళ్లి కూడా చేయగలడు. మీ పురాణం పక్కన పెట్టి ఆంజనేయ స్వామి భార్య సువర్చరాయు అని కొంచెం పక్కన పెట్టాడు. అయితే అనేది ఏంటంటే ఉద్యోగం రావాలి, చేసుకో. రాముడు గారు సుందరకాండ చదువుకో, ఆంజనేయ స్వామి పారాయణ చేసుకో, శివమంత్రం చదువుకో. లేదు, అన్నిటికంటే గొప్ప మంత్రం ఏంటంటే చిదానంద రూప శివోహం. ఎక్కడి లేని శక్తి మీ శరీరంలో ప్రవేశిస్తుంది. ఒక్క 20 నిమిషాల సేపు ఒక్కసారి మనస్ఫూర్తిగా చిదానంద రూప శివోహం మీ మనస్సులో, హృదయంలోని దీని మొగ్గలాగా తిరగేసి ఉన్న తామరకు మొగ్గ కింద విచ్చులేకేన వాస అన్న చిక్కు చుక్కను మెరుగుతున్న ఆత్మలింగాన్ని, మీ ఆత్మస్వరూపాన్ని ఒక్కసారి దృష్టి పెట్టి అదే ఆత్మలింగా భావిస్తూ చిదానంద రూప శివోహం శివోహం ఒక ముందు మీరు కష్టంలో జరిగిన 4-5 సార్లు సరే మీ మొహంలో ఒక తెలియకుండా అవతల వాడు ఎవరైనా రికార్డు చేస్తే మాత్రం ఒక రకమైన ఆనందం కలుగుతుంది. మీరు మొదలెట్టినప్పుడు ఇలా మొదలెట్టచ్చు. చిదానంద రూపాయలు ఒక 10 సార్లు చదివిన తర్వాత నిజంగా కానీ ఒక కెమెరా కానీ ఉంటుంటే మీ మొహంలో ఒక తేజస్సు, ఒక రకమైన ఆనందంతో ఆనందాన్ని మీరు మనస్ఫూర్తిగా అనుభవిస్తారు. మీరు అనుభవించింది మొహంలో ఎక్స్ప్రెస్ అవుతుంది. పైసా ఖర్చు లేదు, ఒక్క రూపాయి ఖర్చు. ఎంత సింపుల్ మంత్రాన్ని ముగిస్తుంది. ఇదే మనకి ధైర్యం. ఆలోచనతోనే నేను గురుదేవుల యొక్క చిత్రపటాన్ని చిన్న సైజు మీకు పంపిద్దాం. ఒక్కసారి ఇనీషియల్ గా ఆయన్ని ధ్యానిస్తూ కూడా ఒక్కసారి చిదానంద రూప ఆయన ఓం బాబాజీ నమః అని చెప్పి అనుకోమలేదు కదండి.
నేను మీ అందరికి కూడా ఓం బాబాజీ నమః అని చెప్పి మంత్రాన్ని ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? చిదానంద రూప శివోహం శివోహం అని చెప్పి ఎందుకు ఇచ్చాను? ఆయన నన్ను అదే ధ్యానం చేయమన్నాడు. ఆ మంత్రాన్ని మీకు నేను గురువుగా ప్రసాదించాను. ఓం బాబాజీ నమః, ఓం రాణికేత్ నివాసిని నమః. రాణికేతులు ఉంటారని చెప్పి రాణికేత్ షిరిడి బాబా గారు షిరిడి వాసిని నమః అంటే షిరిడిలోనే ఉంటే ఇంకెందుకండి ఆయన? షిరిడి బాబా గారు షిరిడిలో బంధిస్తే, వెంకటరమణమూర్తిని తిరుమలలో బంధిస్తే, రాముల వారిని అయోధ్యలో బంధిస్తే భగవంతుడు మనకి ఎప్పుడు అర్థం అవుతాడు? జ్ఞానంతో ఆలోచించి విశ్లేషణ, సత్యాన్వేషణ. నిన్న గురువు గారు చెప్పింది లక్కీగా ఈరోజు శ్లోకంలో వచ్చింది. అది ఆమె అదృష్టవంతులు అనుకోవచ్చు. ఎవరు? మాధవలత గారు. ఆయన చెప్పిన విషయం ఈరోజు వచ్చింది. నేను ఇదే విషయం మాట్లాడాను. లక్కీగా 47వ శ్లోకంలో అది వచ్చింది. ఒకటే సాధన, నువ్వు చేసే కర్మలనే నీ చేతిలో ఉన్నాయి. కర్మ చెయ్యాలి, చేసేదేదో నిష్కామంగా చెయ్యి, చిత్తశుద్ధిని అనుభవించు. ముందు నీ మనసు శుభ్రం కావాలి. మనసు శుభ్రం లేకుండా నువ్వు ఏ పని చేసావు, నువ్వు పెద్ద పండితుడు కావచ్చు, పెద్ద పెద్ద పట్టు వస్త్రాలు పెట్టుకోవచ్చు, పెద్ద పిరక పెట్టుకోవచ్చు, పెద్ద విభూతులు పెట్టుకోవచ్చు, చాలా పల్లకి మీద ఊరేగచ్చు, అండ్ వచ్చిన వాళ్ళందరూ నీకు సాష్టాంగ నమస్కారాలు చేయొచ్చు, నడుస్తున్నప్పుడు తివాచి పరుచుకుంటూ వెళ్ళొచ్చు. ఈ శరీరంతో పాటు అన్నీ కూడా పోతాయి. ఇప్పటికి ఎంతమంది పుట్టారు, ఎంతో మంది పోయారు గత 100 సంవత్సరాలుగా. కానీ మనం గుర్తించుకున్న వాళ్ళు కేవలం ఎంతమంది ఉంటారు చెప్పండి? గత 100 సంవత్సరాలకి ఎంతో మంది పుట్టారు, ఎంతమంది పోయారు. నిజమా కాదా? చెప్పండి. నేను ఉపన్యాసం వద్దు, నాకు ఇంటరాక్షన్ కావాలి, డైలాగ్ కావాలి. చూసారు కదా 10 సంవత్సరాలు ఎంతో మంది మీరు పుట్టారు, ఎంతో పోయారు. నిజమా కాదు? నిజమే. ఎంతమంది జ్ఞాపకం ఉన్నారు మీకు? బాగా 2-3 ఉంటారండి. తక్కువ మంది, 45 ఎగ్జాక్ట్. అదే రమణాకి ఎంత బాగా చెప్తున్నట్టు 25 ఏళ్ళ నుంచి ఈ రోజు నా వయసు 67 కాబట్టి 59 కాబట్టి ఈ 30 ఏళ్లలో 32 ఏళ్లలోని నాకు తెలిసిన జ్ఞానంలోని ఎంతో మంది మనుషులు పుట్టారు, ఎంతో మంది పోయారు, ఎంతో మంది నేను కలిశాను. కానీ నా జ్ఞాపకం ఉన్న వాళ్ళు కేవలం 5 గారు. రామరాజు గారు అంతే, చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు మాత్రం ఎందుకు జ్ఞాపకం ఉన్నారు? వాళ్ళతోటి మంచి కలయిక ఉంటుంటుంది, మంచి ఆలోచనలు ఉంటుంటాయి వాళ్ళతోటి. దాని మూలంగా జ్ఞాపకం ఉంటారు. తెలుసుకున్నారేమో మీ ఆలోచన, ఆయన ఆలోచన, లేకపోతే మీలో కొత్త జ్ఞానాన్ని ఆయన వల్ల ఉదయించడం కావచ్చు. ఆయన ద్వారా మీరు ఇన్స్పిరేషన్ పొంది ఉండొచ్చు. ఆయన పట్ల మీరు ఆకర్షితులు. ఒక మనిషి పట్ల ఆకర్షితులు ఎప్పుడు అవుతారో తెలుసా అండి? మీరు ఆయన అవతల వ్యక్తి నుంచి ఏదో లబ్ధి పొందినప్పుడే ఆకర్షితులు అవుతారు. ఎటువంటి లబ్ధి పొందాలి? 2 రకాలు. కొంతమంది ధనం పొందారు కాబట్టి వాళ్ళు మర్చిపోలేరు. అమ్మో వాడు నాకు చాలా హెల్ప్ చేశాడు, చాలా కష్టాలు ఉన్నప్పుడు నాకు చాలా హెల్ప్ చేశాడు, నన్ను ఒక్కసారి కష్టాల నుంచి బయట చేసి దేవుడే. తప్పు. కష్టాన్ని నువ్వు బయటపడేసాడంటే దేవుడే. దాన్ని కృతజ్ఞత అంటారు. అటువంటి మనిషిని మర్చిపోవడం కూడా కృతజ్ఞత అవుతుంది. అలాగే కొంతమంది మీ జ్ఞానాన్ని రెట్టింపు చేశారు. అలాగే కొంతమంది మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఇది కాదురా జీవితం, ఏంట్రా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు, మంచి వయసులో ఉన్నావు, ఇది కాదు, దిస్ ఇస్ నాట్ యువర్ లైఫ్, నువ్వు ఎక్కడో మంచి ప్లేస్ ఉంది, వెళ్ళు, కమా. సంపాదించదలుచుకున్నావా, సంపాదించు, తప్పు లేదు. ఇంకో మోసం చేయకుండా సంపాదించు. ఒక్కసారి సంపాదించాలి, నువ్వు 10 మందికి అన్నం పెడతావు, 100 మందికి అన్నం పెడతావు. కానీ సంపాదన మాత్రం, అక్రమార్జన మాత్రం చెయ్యదు అని ఎవరైనా సలహా ఇచ్చాడు అనుకోండి. ఒక్కసారి ఇన్స్పిరేషన్, మీ మనసు మీరు పైకి రావాలి, ఏదైనా సరే ఇది సహకరించాలండి. ఇది సహకరించాలి. మొదటి నుంచి నేను చెప్తున్నది అదే. మనస్సు బుద్ధి కూడా
లయం అవ్వాలి. లయం అయినప్పుడే మనిషి యొక్క ఉన్నతి మొదలవుతుంది. అందుకోసం కర్మ జ్ఞాన సిద్ధాంతాన్ని శ్రీకృష్ణ అర్జునుడు బోధించాడు. మిగతా 18 అధ్యాయాలు 16 అధ్యాయాలు పక్కకు పెట్టేయండి. 2 అధ్యాయాలు తీసుకోండి, కర్మ యోగము జ్ఞాన యోగం తీసుకోండి. ఈ 2 ఎప్పుడైతే అర్జునుల్లో కలిసిపోయాయో ఆటోమేటిక్ గా విజయం అనేది తథ్యం. అది ఈ రోజు యువతలో లోపిస్తున్నది. ప్రతి చిన్నదానికి నిరాశ పడిపోవడం, ఏదో 180 మార్కులు వస్తే పొంగిపోవడం. కూడా మా అబ్బాయికి 85% వచ్చిందండి, కారణాన్ని చేతుల టాపర్ అండి, ఇక్కడ ఈ టెస్ట్ లో ఫెయిల్ అయిపోతుంది. ఏంటి అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంత పెద్ద 90% వచ్చినప్పుడు నీట్ ఎగ్జామ్ ఎందుకు ఫెయిల్ అయిపోతుంది? గ్రూప్ 1 సర్వీసెస్ లో ఎందుకు ఫెయిల్ అయిపోతుంది? ఇన్ని % వచ్చినవాడు. అందుకే కరెక్టర్లు అందరూ కూడా మీరు చూస్తూ ఉంటారు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ వయసులో ఉన్నప్పుడు మరీ హైలీ ఇంటెలిజెంట్ కాదు వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేయండి ఈ విషయం. మీకు వేణుగోపాల్ గారు బాగా చెప్తారు. ఇప్పుడున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ టాపర్స్ వాళ్ళు మామూలు స్టూడెంట్, కానీ వాళ్ళు సత్యాన్ని గ్రహించారు. వాళ్ళే 98% 99% తో 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా రాలేదు, డిగ్రీ దాకా రాలేదు. వాళ్ళు యావరేజ్ స్టూడెంట్లే, 70% పొందాలి. కానీ ఏది గ్రహించాలో దాన్ని గ్రహించారు. ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకో. నిజమా కాదు వేణుగోపాల్ గారు? వాళ్ళకి తెలుసు ఎక్కడ పట్టుకో. గురుగారు వాస్తవం గురుగారు. చిన్నప్పటి నుంచి 99% రాలేదు. తీసుకోండి, పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ తీసుకోండి, పేరు చెప్పండి, తీసుకోండి. ఆయన చెప్పారు. ఇప్పుడు విజయవాడ సిటీ గారు కూడా పర్సనల్ గా మాకు చెప్పారు గురుగారు. సార్ కూడా యావరేజ్ గానే చెప్తారు, కాంతిరాణా టాటా సార్. కానీ సబర్ వారు వీళ్ళు వాళ్ళు ఇంతకుముందు ఎంతో మంది మీరు తీసుకోండి, నాయక్, డిటి నాయక్ అండ్ మిశ్రా, మహంతి, ఎంతో మందిని తీసుకోండి నార్మల్. అలాగే ప్రవీణ్ ప్రకాష్, పెద్ద పెద్ద ఐఏఎస్ తీసుకోండి, ఎవరినైనా సరే నార్మల్ గా ఉన్నారు. కానీ వాళ్ళకి ఆలోచన, థింక్ మోర్. అందుకే స్టే హంగ్రీ, స్టే ఫూలిష్. అప్పటితో ఉండు, కొత్త రకంగా ఆలోచించు. నువ్వు తెలుసుకున్న ఉపనిషత్తుల జ్ఞానాన్ని, నువ్వు తెలుసుకున్న వేద జ్ఞానాన్ని, నువ్వు తెలుసుకున్న భగవద్గీత జ్ఞానాన్ని, నువ్వు తెలుసుకున్న ప్రతిదీ కూడా బ్రహ్మసూత్ర జ్ఞానాన్ని కూడా కొత్త రకంగా ఆలోచించు. పాత వాటినే ఫాలో అయిపోతూ ఉండొచ్చు. ప్రశ్నించాలి. నీలో మార్పు రావాలి, ఆలోచన మార్పు రావాలి, ఆ ఆనందాన్ని అనుభూతి పొందాలి. అప్పుడే పరమాత్మ అర్థం అవుతాడండి. ఎందుకంటే పరమాత్మ లేని వస్తువు అంటూ లేదు, పరమాత్మ లేని ఆలోచన లేదు, పరమాత్మ లేని జడ పదార్థం లేదు, పరమాత్మ లేని జీవ పదార్థం లేదు, పరమాత్మ లేని విషయం లేదు, పరమాత్మ లేని కారణం లేదు. సింపుల్ లాజిక్. మరి ఎందుకు వెతుక్కుంటారు పరమాత్మని? మిత్రులారా, అంటే అర్థం అవుతున్నదా? చాలా ఈజీగా ఉందా లేకపోతే కాంప్లికేట్ చేస్తున్నా? ఈజీగా ఉంది గురుగారు, చాలా ఈజీగా. అర్థమవుతుంది గురువు గారు, ఈజీగానే ఉంది. మరొకటి గారు ఈజీగా ఉంది గురుగారు, అర్థమవుతాం. కాంప్లికేట్ ఎవరిని అనిపిస్తున్నారు బాలాజీ గారు? లేదు, చాలా సింపుల్ గా, ఎందుకన్నా సింపుల్ గా ఎవరు చెప్పలేదు స్వామి. సింపుల్ గా ఉందండి. మరి నా శంకలో ఉన్న పిల్లని తల్లి ఇల్లంతా ఎత్తుకుంటానంట. పిల్ల అక్కడ ఉంది. వెంకలో ఉన్న మేకపల్లి గొల్లోడు ఊరంతా వెతుకున్నారు. అంతే. మీ దగ్గర ముందు వస్తువు దాన్ని వదిలేసి మనం అంతా వెతుక్కుంటున్నాం, ప్రపంచం అంతా దీంట్లో కావలసిందల్లా కూడా విశ్వాసం. అదే చెప్తాను, మీరు ఎక్కడ తిరిగినా సరే బాబా గారు ఎందుకు ఈరోజు రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
అని ఎందుకు ఎంత పెద్ద ఆయనకి విశ్లేషణ ఎందుకు ఇచ్చారు? ఇచ్చిన వాడు అంత పెద్ద విశ్లేషణ ఇచ్చిన పిచ్చి వేదవారా? ఆలోచించేవాళ్ళు రకరకంగా ఆలోచిస్తారు. ముస్లిమా, హిందూయా, బ్రాహ్మణ, ఈయనేంటి, అదేమిటి, ఇదేమిటి, అదేమిటి, అందరికీ ఆలోచించవచ్చు. కానీ ఈ టైటిల్ ఎవరైతే పెట్టారో పిచ్చి వేదాలు కాదు కదా వాళ్ళు. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి పిచ్చివాడు కాదండి. ఈ టైప్ ఇచ్చిన వాడు రెండు విషయాలకి ఆకర్షితులయ్యారు. అందరూ పిచ్చివాడు అనుకుంటే మనం ఒక్కడే తెలివాడు అనుకొని బాబా గారు ముస్లిం మనం పూజించకూడదు అంటూ పిచ్చి పనులు ఇవన్నీ కూడా. ఏదో 10 మందిని పేరు తెచ్చుకోవాలని చెప్పి తాపత్రయం తప్ప, ఏదో మతాన్ని అడ్డు పెట్టుకుని పైకి వద్దామని తప్ప ఎటువంటి జ్ఞానం లేదు వాళ్ళు. ఎందుకు ఇచ్చారు? రెండు పదాలు, శ్రద్ధ, సబు. సింపుల్ గా చెప్పేసి శంకరాచార్యులు చిదానంద రూప శివోహం శివోహం అన్నారు 8వ శతాబ్దం. మళ్ళీ వచ్చేసరి 16వ శతాబ్దం, 16, 17, 18 శతాబ్దం, 19 శతాబ్దం. ఓకే, 14 కూడా. 14వ శతాబ్దం అంటే ఓకే గురు నానక్. 15 శతాబ్దం, 17, 18, 19 శతాబ్దాలు గురువులు ఒకరు కాదు, ఇద్దరు కాదండి, కొన్ని వందల మంది గురువులు భారతదేశంలో ఉదయించి ప్రపంచం మొత్తం మీద ఒక ఊపిస్తారు స్పిరిచువాలిటీ. అందరూ కూడా ఈ టైంలో పుట్టారు. 18, 19, 20 శతాబ్దాల్లో పుట్టింది. విశ్లేషణ చేసుకోవాలి. ఏ గురువు తీసుకోండి, ఈ 3 శతాబ్దంలో పుట్టిన గురువులు. ఆయన 8వ శతాబ్దం, రామానుజులు 10వ శతాబ్దం, ఇప్పటికి 1000 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. అండ్ మధ్వాచార్యులు డౌట్, శంకరాచార్యులు ముందు పుట్టారా, రామానుజాచార్యులు తర్వాత పుట్టారా, ఈ మధ్యలో పుట్టారా, చరిత్ర లేదు. మనకు అనవసరం చరిత్ర. వాళ్ళు ఇచ్చే జ్ఞానం మనకు కావాలి. వాళ్ళు ఎప్పుడు పుడితే మనకి. సో ఈ శతాబ్దాల్లో పుట్టిన మహాగురువులు అందరూ కూడా 18, 19, 20 శతాబ్దంలో పుట్టిన సద్గురువులు మొత్తం దాన్ని కాచి వరపోసారండి. స్పిరిచువల్ బాగా డెవలప్ అయ్యింది. ఎందుకంటే బ్రిటిష్ నుంచి పరిపాలిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అజ్ఞానంలోకి వెళుతున్నారు, కొంతమంది జ్ఞానంలోకి వస్తున్నారు. ఎంత సింపుల్ గా ఉన్నదాన్ని కాంప్లికేట్ చేయొద్దు. అందుకు అది ఆత్మ వస్తువు గురించి వినడం ఆశ్చర్యం. విన్నవారు తెలుసుకోవడం కష్టం, తెలుసుకున్న తర్వాత గురువుకి దొరకడం కష్టం, గురువు చెప్పిన అర్థం చేసుకోవడం కష్టం, అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేయడం. ఇంకా పిచ్చి ఆలోచనలు, పిచ్చి ధోరణులు మానట్లేదు. ఒకటే నిన్న మా గురువు గారు చెప్పినట్టు నేను చెప్పాను, కర్మను నిష్కాదు ఒకటి నీ చేతిలో ఉంది స్వామి. కర్మ చెయ్యు, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, జరగవలసింది జరుగుతుంది. నువ్వు ఊహించినా ఫలితం వస్తుందని గ్యారెంటీ లేదు, ఊహించకపోయినా ఫలితం రాదన్న అడ్డంకి లేదు. వచ్చేదేదో వస్తుంది, రాని ఎప్పటికీ రాదు. రజనీకాంత్ బాబా సినిమా. నేనేంటంటే పరమాత్మని ఆ రకంగా అర్థం చేసుకుని ఆరాధిస్తుంటే ఒక రకమైన మధురమైన అనుభూతి, పైసా ఖర్చు లేదు. నిష్కామ సేవ, చేతనైనంత సేవ చేయడం, నిష్కామంగా చెయ్యడం, ఆత్మ విశ్లేషణ చేసుకోవడం. ఇంతకు మించిన మార్గం లేదండి, సాధన లేదండి. మరి భగవద్గీత చెప్పేసింది, ఉపనిషత్తులు చెప్పే, వేదాలు చెప్పే, ఇంకొక మార్గం లేదు. మిగతా మార్గాలన్నీ కూడా వ్యావహారిక. ఈ హడావుళ్ళు ఇవి అవి అంతా కూడా అంత వ్యవహారిక. మొదటి చెప్తున్నా, అణువులో అణువుగా, చిన్న దాంట్లో అత్యంత చిన్నదిగా, మహత్తులో మహీయంగా, పెద్ద దాంట్లో అత్యంత పెద్దదిగా, విశ్వ సృష్టికి కారణభూతుడై సమస్తాన్ని చైతన్యపరుస్తూ చావు పుట్టుకలు లేనివాడే శాశ్వతంగా ఉంటూ కర్మ జ్ఞాన స్వరూపుడై విశ్వధర్మాన్ని ప్రవర్తింపజేస్తూ సమస్త భూతములను సంరక్షిస్తూ తరుగులేని ఆదిత్య రూపంలో దేదీప్యమానంగా వెలుగుతూ అజ్ఞానానికి ఆవల వైపు
జ్ఞాన స్వరూపంతో బాసిల్లే పరాత్పరుడే ఆ పరమాత్మ. వేద అహం ఏతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్. కొత్త విషయం కాదు కదండి. మరి ఎక్కడ ప్రాబ్లం? సో నా ఉపన్యాసం ముగిసింది. మిత్రులు కూడా ఒక్కసారి వాళ్ళ అనుభవాన్ని డిటర్మినేషన్, ఒక్క వాగ్దానం, ఒక్క కంక్లూషన్ నాకు ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వాలి. ఎంతమంది ఇస్తారో ఇవ్వండి. ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. అది నేను గురువుగారు నేను ఇస్తున్నాను గురువుగారు వాగ్దానం తప్పకుండా. నెక్స్ట్ గురువు గారు నేను కూడా ఇస్తున్నాను గురువు గారు. ఇస్తున్నాను గురువు గారు. నేను కూడా ఇస్తున్నాను. అపరాజిత భరతం గారు, లంకా స్వామి, గురుగారు ధర్మరాజు గారు, నేను కూడా ఇస్తున్నానండి. భారతీ పెద్దమ్మ గారు, నేను కూడా ఇస్తాను గురువు గారు. సంగీత గారు, నా తరఫున నిష్కామ కర్మ తప్పకుండా ఉంటది. మీ తరఫున అసలు లేదు. మీ ఇవ్వండి, ఇస్తే మీ తరఫున 10 మంది తరఫున కాదు, మీరు ఇస్తున్నారో లేదా? షార్ట్ కట్, సింపుల్. మీరు గురువు గారికి ఇవ్వగలిగితే గురువు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారు. బ్రహ్మాండ డైలాగ్ లాగా మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారు రెడీగా ఉన్నారు, మీరు రావట్లేదు. అది ఓకే, జోక్ గా బాగానే ఉంది. కానీ ఆధ్యాత్మికంలో అంతే. మీరు ముందుకు రండి. భగవంతుడు అంటాడు, కమా నా వైపు రండి, నేను మీకు అన్ని ప్రసాదిస్తాను. నాకు చేత కానిదంటూ ఏమీ లేదు, నేను ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు. ఇవ్వడానికి నేను పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాను. ఒక్క అడుగు నా వైపు వేయండి. బాబా గారు అంటారు, 10 అడుగులు నీకు వేస్తాను. ఈ ప్రతి గురువు కూడా మీరు ఒక్క విషయం గ్రహించారు. మీరు బాబా గారిని తీసుకోండి, నమ్ముకోండి, రమణ మహర్షి గారు నమ్ముకోండి, స్వామి చిదానంద నమ్ముకోండి, చిన్మయానంద నమ్ముకోండి, శివానంద గారిని నమ్ముకోండి, జిడ్డు కృష్ణమూర్తి గారిని నమ్ముకోండి. జిడ్డు కృష్ణమూర్తి గారి చాలా మందికి తెలిసి ఉండదు, ఆయన ఆల్మోస్ట్ హై లెవెల్ ఆఫ్ ఫిలాసఫీ. రమణ మహర్షి గారి ఫిలాసఫీ ఎంత గొప్పదో జిడ్డు కృష్ణమూర్తి గారు, మన తెలుగువాడు జిడ్డు కృష్ణమూర్తి అంట, జీకే అంటారు, జేకే. ఆయన అమెరికా అంతా కూడా పాదాను వందనం చేసేసి. ఎంతమంది తెలిసి జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి? తెలుసు గురుగారు. గురువు గారు ఆయన్ని ఒక టైంలో విశ్వానికి కూడా గురువు గారు యాక్చువల్ గా ఆయన్ని ఒక టైంలో విశ్వానికి కూడా అధిపతిగా అందరూ కలిసి సెలెక్ట్ చేసుకున్నారు, కానీ ఆయన దాన్ని నేను కాదు అని చెప్పేసి తిరస్కరించారన్న. ఏంటో సంస్థ చెప్పండి. సొసైటీ ఆఫ్ ఇండియా. సొసైటీ ఆఫ్ ఇండియా. ఒక్కసారి కృష్ణమూర్తి గారికి వచ్చేసి మీరు దీన్ని నడపండి, ఇండియా మిమ్మల్ని అధ్యక్షులు చేస్తున్నాను చెప్పారు. కొన్నాళ్ళు చేశారు, ఇది నాకు తగదని చెప్పి వెళ్ళిపోయాడు. నిష్కామ కర్మ యోగి. ఆయన ఉండడానికి మాత్రం ఎప్పుడు కూడా సూట్ లోనే ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా కోట్ వేసుకొని ఉంటాడు. అవును గురుగారు, అవును గురుగారు. థియోసాఫికల్ సొసైటీ గురుగారు కోట్ వేసుకొని ఉంటాడు. అవునండి. ఎందుకంటే మరి ఆ ఫారిన్ లో ఉండాలంటే ఆ వాతావరణం తట్టుకోవాలి. కోట్ వేసుకున్నాడు, నవ్వుతాడు. యోగానంద గారు ఎప్పుడు కూడా సిల్క్ పూర్తిగా కింద నుంచి పై దాకా ఉండేవారు. ఎప్పుడు కూడా లాంగ్ బూట్లు వేసుకునేవారు, లాంగ్ సాక్స్ వేసుకునేవారు. ఉన్నది ఎక్కడో కాదు, ఆ చలి ప్రదేశంలో ఉన్నారు కదా. సొసైటీ. అవును గురుగారు. సంతోషం, సంతోషం. బెంగళూరులో ఉంది థియోసాఫికల్ సొసైటీ. దగ్గరగా అదేంటి బెంగళూరు కంటోన్మెంట్ కి దగ్గరలో ఉంది. వర్మ ఎవరు రామరాజు గారు
కంటోన్మెంట్ కి దగ్గరలోనే ఉంది. దాని పేరు నాకు జ్ఞాపకం రావట్లేదు, కానీ వెంకటరామరాజు గారు టీ సాఫ్ట్వేర్ సొసైటీ ఆఫ్ ఇండియా అని చెప్పి వాళ్ళది బ్యూటిఫుల్ గార్డెన్ అంతా కూడా కంటోన్మెంట్ కి నాకు తెలిసి ఒక 5 minutes వాక్ లో. ఆ ఏరియా పేరు మర్చిపోయాను నేను. తీసాను వారణాసి గురుగారు, వారణాసి బెంగళూరు గురించి చెప్తున్నారా? బెంగళూరులో ఉంది వారణాసి. అడయారు మెయిన్ గురుగారు. రామరాజు గారు వెళితే వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు ఎవరైనా అంత పెద్ద గురువులు లేరు. తర్వాత జిడ్డి కృష్ణమూర్తిగా వదిలేసిన తర్వాత ఎవరు పెట్టి వాళ్ళు రావడం మొదలు పెట్టారు. అండ్ తర్వాత ఈయన ఫారెన్ వెళ్ళిపోవడం, ఈయన సొంతంగా జ్ఞానం. ఆయనది ఆల్మోస్ట్ రమణ మహర్షి గారి సిద్ధాంతం. నేను చెప్తున్నది ఏంటంటే అందరూ కూడా ఉపనిషత్తుల సారాన్ని తీసుకొని చెప్పాలి. ఇంకా దేర్ ఇస్ నో అదర్ వే. ఇంకొక షార్ట్ కట్ లేదు. షార్ట్ కట్లు వెతకద్దు. మన గ్రూప్ పేరే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం పొందడమే మన లక్ష్యం. దానికి ఒకే ఒక్క మార్గం, నిష్కామ కర్మ ఆత్మానుభూతి. మిగతా సాధన మీరు చేసినా సంతోషం, చెయ్యకపోయినా సంతోషం, కానీ చేసే చేసినా సరే జ్ఞానంతో చేయి. అజ్ఞానంతో కర్మల వల్ల ఉపయోగం లేదు. ఎక్కడ ఉన్న గొంగళి అక్కడే. సో నాకు మాట ఇచ్చారు కదండి, సాధన మేము జ్ఞానవంతంగా చేస్తాము. చేరలేదా? గురువు గారు దానికి ఏం చెయ్యక్కర్లేదండి. రోడ్డు పక్కన నడుస్తాం గురువు గారు. ఇప్పుడు మీరు నేర్పినటువంటి నిష్కామకరమే మేము ఆచరిస్తున్నాం గురువు గారు. అందులో ఎటువంటి సందేహం లేదు గురువు గారు. ప్రతి క్షణం అదే గురువు గారు. అది మీ అందరికీ మీకు తెలుసు, మామూలుగా మీకు తెలుసు. కాకపోతే మాకు మళ్ళీ పరీక్ష పెడుతున్నారు అంతే. రామరాజు గారు బాగా చెప్పారు. ఆత్మజ్ఞానం సిద్ధించదు. దట్స్ ఆల్. మీరు మీ చుట్టుపక్కల కానీ, మీ గ్రామంలో కానీ, మీ ఊర్లో కానీ, మీ సత్సంగంలో కానీ ఏదైతే మీకు భగవంతుడు అనుగ్రహించి ఎప్పుడైతే నిష్కామంగా చేశారో ఆటోమేటిక్ గా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మానుభూతి కలిగి తీరు. ఇంకొక మార్గం. దానికి కావాల్సిందల్లా మీలో భగవంతుడు ఉన్నాడు, సర్వత్రా భగవంతుడు ఉన్నాడు. గాఢమైన విశ్వాసం, విశ్వాసంతో కూడిన సహనం. ఈ రెండు ఉంటే మిమ్మల్ని ఎవడు కూడా భగవంతుడి నుంచి దూరం చెయ్యలేడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుడు మీ దగ్గరగానే ఉంటాడు, మీలోనే ఉంటాడు, మీతోనే ఉంటాడు. ముగిద్దామా సెషన్? మాట్లాడుతున్నారు ఎవరు? బాలాజీ గారు ఎవరు? లేదు గురుగారు. ఈ 5 రోజులు విశ్లేషణ చేయవలసిన ఎవరో చెప్పలేదు. రేపటి నుంచి విష్ణు సహస్ర స్తోత్ర విశ్లేషణ. బాలాజీ గారు, బాలాజీ గారు సంతోషం. మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ కి, మీ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ కి సంతోషం. గురువు గారు పోనీలేండి, మీరు సీరియస్ గా ఉన్నారు, మిమ్మల్ని తేలికపరిచారు బాలాజీరావు గారు. ఓకే. అమ్మో వెంకటలక్ష్మి గారు ఒక్కసారి. బాలాజీ గారు 5 మంది లిస్ట్ కావాలి మీకు, అంతే కదా? నలుగురే స్వామి, శుక్రవారమే కదా అండి. మీరే చెప్పారు పేరు. రేపు ఎవరు? స్వామి లేదు మీరు చెప్పండి. మీరు రేపు ఎవరు చెప్పండి, వాళ్ళు ఒప్పుకుంటారు. వరమరాజు గారు ఉండిపోయారండి. రేపు వరమరాజు గారు ఏమండి? వరమరాజు గారు రేపు 48వ శ్లోకం. వరమరాజు గారు ఓకే, మైక్ ఆన్ చేసి చెప్పాడు. ఓకే ఓకే గురువు గారు. ఓకే. నెక్స్ట్ మంగళవారం 48, బుధవారం 49. మీరు చెప్పిన లెక్క పెట్టాను. చెప్పండి. ఎవరున్నారో తెలీదా? అనిత సూర్య గారు ఇంతవరకు చెప్పలేదు. పంచూరి గారు గురువారం నాడు. ఓకే. అనిత గారు ఫిక్స్డ్. ఓకే. నరసింహాచారి గారు అండి. నరసింహాచారి గురువారం నాడు. నరసింహాచారి గారు గురువారం మీది. గురువారం, శుక్రవారం
ఎవరున్నారు స్వామి? గురువు గారు త్రినాథరావు గారు ఇంతవరకు అవ్వలేదు గురువు గారు. అవునండి అవునండి అవునండి. త్రినాథ్ గారు ఎప్పుడు ఎప్పుడు మీ సెషన్ మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు సార్ నాకు అవకాశం. శుక్రవారం స్వామి ఇది. శుక్రవారం త్రినాథ్ గారు. ఓకే శుక్రవారం. ఓకే. శ్లోకం నెంబరు 58 స్వామి. 50 ఈ శ్లోకం త్రినాథరావు గారిది 51 48 49 50 51. ఓకే. 48 చెప్పండి. 48 ఎవరు? రేపు వరమరాజు గారు. 49 ఎవరు? అనిత గారు. 49 మీది. అనిత గారు వచ్చారు అమ్మా. చెప్తాను గురుగారు. 49 మీది. గురువారం రోజు 49 మీది ఎల్లుండి బుధవారం నాడు. ఓకే. 50 గురువారం నాడు. లక్ష్మాచార్య గారు. నేను వేసినప్పుడు సార్ నాది ఏ నెంబర్ అండి? ఓకే ఓకే శుక్రవారం. సంతోషం. ఓకే ఓకే. శుభం. వివాహం బాలాజీ గారు అయిపోయింది. స్వామి స్వామి ఉండాలి మీరు ఉండాలి అప్పుడు ఉండాలి. లేకపోతే నేను మర్చిపోతుంటాను. వెంకటలక్ష్మి గారు అన్నట్టు సీరియస్ గా వెళ్తున్నప్పుడు టక్కని సంతోషం. ఏంటి స్వామి రేపు రెడీగా ఉండరు. నా ఆతృత అదేంటి వాళ్ళకి కంగారు పెట్టి మళ్ళీ అవుతామని విషయం అంటున్నాను. ఇంత నేర్చుకోవడానికి ప్రిపరేషన్ ఏంటండి? సరిగ్గానే చెప్పారు గురువు గారు. యాక్చువల్గా కొన్ని సమయాల్లో వితౌట్ ప్రిపరేషన్ ఉన్నది ఉన్నట్టుగా సహజంగా చెప్పగలగాలి గురువు గారు. నెక్స్ట్ ట్రిప్ వస్తుంది స్వామి అందరికి కూడా. ఒక నేను ఎందుకు అడగట్లేదు తెలిసాను బాలాజీ. నాకు జ్ఞాపకం లేకపోవడం వల్ల కాదు. నేను ముందులో చెప్తాను రేపు మీరు చెప్పాలి. అలాగే స్వామి. మరి ఎన్నాళ్ళు సత్సంగంలో ఉండి వాళ్ళకి టైం ఇచ్చేసి కాదు. అమ్మ చెప్పండి. ఏం చెప్పినా సరే స్వీకరించడానికి అంత రెడీగా ఉన్నారు కదా. ఇక్కడ ఎవరు కామెంట్ చేసేవాళ్ళు ఎవరు? అమ్మ మీరు తప్పు చెప్పారు, మీ ఇన్ని తప్పులు ఎంచేవాళ్ళు ఎవరు లేరు. ఒకరు ఎంచినా సరే నేను ఒప్పుకోను. సో తెలిసింది అంటే ఏమీ తెలియలేదు అనుకోండి, ఉన్నది ఉన్నట్టు చదువుతారు. అంతే కదా. అందుకోసం గురుగారు తెలియపోవాలి నిజంగా. శ్లోకము అర్థము విశ్లేషణ. గురుగారు ఇప్పుడు మనకి 48 అంటే 47 శ్లోకాలు అయిపోయి గురుగారు. విష్ణు సహస్రనామంలో విష్ణువు గురించి కానీ మన ఏదైతే బాధ జరిగిందో అంతా కూడా విశ్లేషణ వచ్చేసింది గురుగారు పరమాత్మ గురించి. ఇంక ఎన్ని శ్లోకాలు ఉన్నా సరే అవే రిపీట్ అవుతుంటాయి. అన్ని మనం చెప్తూ విశ్లేషణిస్తూ ఉండాలి గురుగారు. దానికి నాకు తెలియదు, నేనేం చేయలేను, నాకు రాదు, నేను ఎప్పుడు చదవలేదు అన్నది అది వాళ్ళ వీక్నెస్ గురుగారు. అంతే గురుగారు. అది తెలిసింది గురుగారు. వరమరాజు గారి డిఫెన్స్ టక్కని బుల్లెట్ దించేస్తాడు. ఆయన 6 అడుగులు బుల్లెట్. మీద ఇది ఉండిపోయింది గురుగారు. మిమ్మల్ని అడగవలసింది. ఆ రోజు మీకు ఒక వీడియో పెట్టాను చెట్లు ఆకుల గురించి. అవునవునవును. మ్యూజిక్ వస్తుందని చెప్తాను. ఒకసారి చెప్పండి గురుగారు దాని గురించి. దాని గురించి ఏం చేయమంటారు? అదే నాకు అర్థమైంది మీకు చెప్పాను. అందులో ఏంటి సౌండ్ వస్తుంది కదా, అదంతా రికార్డ్ చేసిందా లేకపోతే నిజంగా అది అవుతుందా ఏంటని. అదే నాకు మీరు పెట్టిన వీడియో గురించి నేను కామెంట్ చేయను, కానీ మన డైలాగ్ అనేది ఒకటే ఉంది. ప్రతిరోజు చెప్పుకునే విషయమే. ప్రతి జడ జీవ పదార్థాల్లో పరమాత్మ ఉన్నాడు, చైతన్యం ఉంది అన్న విషయం మనకు తెలుసు కదా. తెలుసు గురుగారు, తెలుసు గురుగారు. అది మీ ద్వారా సన్ఫ్లవర్ ఉంది, రాత్రి సరికి కింద ఇలా పడిపోతుంది. మీరు చూడండి కావచ్చు, పొద్దుతిరుగుడు పువ్వులు అంటారు. ఇప్పుడు అందరూ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు. ఇలా పడిపోతుంది. సూర్యుడు తూర్పు ఉదయించగానే ఒక్కసారి పైకి ఇలాగా పైకిస్తున్నారు. మళ్ళీ సూర్యుడు ఇలాగా తూర్పు పడవరకు వస్తున్నప్పుడు ఇలా ఉన్న తూర్పులో ఉన్న పువ్వు ఇలాగా ఇలా 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 సూర్యుడు ఎక్కడ ఎటుపక్క ఉంటే అటుపక్క తిరుగుతుంది. పొద్దు తిరుగుడు పువ్వు.
వెళ్ళిపోయి ఎప్పుడే సూర్యుడు అస్తమించాడో తల వాల్చేసి. అదే దానికి ఆ శక్తిని ఎవరిచ్చారండి? పరమాత్మ. అలాగే చిన్నప్పుడు మనం ఆడుకునేవాళ్ళం, దాన్ని ఏమంటారు తెలియదు, ఇలా ఆకులు ముట్టుకోగానే ముచ్చిపోతాయి. ఏంటది? పెట్టాకని ఉందండి. టచ్ మీ నాట్ గురువు గారు. ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో టచ్ మీ నాట్, తెలుగులో ఏమంటారు? టచ్ మీ నాట్. మీకు తెలుసు కదా, చిన్నప్పుడు సరదాగా ఆడుకు ఇలా కాగానే ముసిపోయేది. దాని పేరు అత్తిపత్తి గురూజీ. ఆకు. అట్టిపత్తి. ఓకే. అండ్ ఇంకొకటి ఉంది, ఇంకొన్ని ఎక్కువగా నీళ్ళ పక్కన మొక్కలు ఉంటాయి, కర్రలు, అవి ఎక్కువగా నీళ్ళు ఎక్కడున్నా అక్కడ ఉంటాయి. దాని పువ్వు కూడా బాగుంటుంది. అది అక్కడ ఆ పువ్వు ఆ ఆకుల మీదే గాజు పురుగులు, మీరు చూసారా? గాజు పురుగుల పేరు విన్నారా? చూసానండి. గాజు పురుగులు పైన గాజే ఉంటుంది, చూసారు? పట్టుకుంటే పైన షీల్డ్ గ్లాస్ లాగే ఉంటుంది, మన మొబైల్ పైన వేసుకున్న స్క్రీన్ కవర్ లా. చూసంటారు కదా, పురుగులు చూడలేదు మీరు? నేను చూసానండి. గురుగారు అదొకటి దీపం పురుగులు ఉంటాయి గురుగారు, పురుగు అది ఎగిరినప్పుడు వెనకాతల వెలుగుతూ ఉంటుంది. మిడుగురు పువ్వులు. ఎక్కడి నుంచి వచ్చింది దానికి? అలాగే ఫోటోసింథసిస్, ప్రతి చెట్టు కూడా, ప్రతి ఆకు కూడా సూర్యుడు ఉన్నప్పుడే ఆ సూర్యరశ్మి నుంచి ఫోటోసింథసిస్ చేసుకుంటాం. రాత్రి అయ్యేసరికి రెస్పిరేషన్ చేస్తాయి. ఉదయం ఫోటోసింథసిస్, రాత్రి రెస్పిరేషన్. అందుకోసం ఉదయం పూట చెట్టు కింద పడుకోవచ్చు అన్నారు, రాత్రికి మీ దగ్గర వద్దన్నారు. ఉదయం పూట ఎందుకు చెట్టు కింద పడుకోమన్నారంటే అది కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఆక్సిజన్ వదులుతుంది. రాత్రి రెస్పిరేషన్, ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్. అంటే రాత్రి చెట్టు కింద పడుకోవద్దు, ఉదయం పూట సాయిగా శుభ్రంగా మంచం వేసుకొని చెట్టు కింద పడుకోండి అనేవాడు. కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదులు, ఫోటోసింథసిస్. మళ్ళీ రాత్రి రెస్పిరేషన్ చేసుకో. సో నేను అనేది ఏంటంటే, అందుకోసం చెప్తున్నా, సైన్స్ కూడా అదే చెప్తున్నా, ప్రతి జడ జీవ పదార్థము పరమాత్మ. అందుకే మీరు చెప్పినట్టు ఆ ఆకులు, ఆ పువ్వులు, ఆ కదలిక, ప్రతి దాంట్లో కూడా ఒక మ్యూజిక్ ఉంది. అది మనకి వినబడదు. ఆ వినబడాలంటే మీరు పెట్టిన కొన్ని యంత్రాలు పెట్టి ప్రతి ఆకుకి ఆ మ్యూజిక్ రీసెర్చ్. మన రీసెర్చ్ అనేది తగ్గిపోయిందండి. ఒకప్పుడు మనకి విపరీత రీసెర్చ్ ఉండేది, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, అట్లీస్ట్ ద్వాపర ఎండింగ్ వరకు రీసెర్చ్ అంతా కూడా మనదే. ఈ కలియుగం వచ్చిన తర్వాత రీసెర్చ్ అనేది ఇండియాలో పూర్తిగా పోయింది. మన దౌర్భాగ్యం అది, మన రాజకీయ వ్యవస్థ, మన దౌర్భాగ్యం. రీసెర్చ్ అంతా కూడా అక్కడే జరుగుతుంది. ఏ మందు కనుక్కోవాలన్నా, ఏ కొత్త వస్తువు కనుక్కోవాలన్నా వాళ్ళు ప్రతిదీ రీసెర్చ్. సముద్రం మీద రీసెర్చ్, సముద్రం లోపల రీసెర్చ్, ఆకాశంలో రీసెర్చ్, ఆకుల మీద రీసెర్చ్, మట్టి మీద రీసెర్చ్. ఎంత వాళ్ళ జ్ఞానాన్ని, భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఇలాగ ఉపయోగించుకొని దాని మీద పేటెంట్ తీసుకొని శుభ్రంగా వ్యాపారం చేసుకుంటున్నారు. కొన్ని కోట్ల 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 బిజినెస్ చేస్తున్నారు కేవలం తెలివితేటలు. మళ్ళీ అది నశించిపోయింది. ఒక్క మందు మంది లేదు, ఒక్క మిషన్ మంది కాదు, ఒక్క ఇన్స్ట్రుమెంట్ మంది కాదు. ఏమైంది మన జ్ఞానం అంతా? ఎందుకు జ్ఞానం లేదంటే మనకి పిచ్చి తాపత్రయం లేదు. హోమోట్ లేకుండా చెప్పు, ఏ రంగం తీసుకోండి అన్నిట్లో వాళ్ళే, ఫినాన్స్ వాళ్ళే, ఆర్ఎండి వాళ్ళే, రైల్వే వాళ్ళే, ఫ్లైట్లు, ఏరోప్లేన్ ట్రాక్ వాళ్ళే, ఎయిర్ ట్రాక్ వాళ్ళే, రోడ్లు వాళ్ళే, మిషనరీ వాళ్ళే. ఎక్కడ వెళ్ళిపోతున్నాం మనం? గురువు గారు మేధస్సు అంతా మన దగ్గరే ఉంది, కాకపోతే ఫారిన్ కి వెళ్తుంది అంతే గురువు గారు. లేదు గురుగారు, మనం వాడుకోవట్లేదు, పరచట్లేదు. ఇప్పుడు రావణాసురు టైంలోనే మనకి అదే శ్రీలంకలోనే ఆయనకి ఏదో పుష్పక విమానం, తర్వాత ఇవన్నీ విమానాలు అప్పుడే ఉంది గురువు గారు. అవన్నీ మనమే పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు. ఆగ్నేయ అస్త్రం ఏంటి, వాయువ్య అస్త్రం ఏంటి? ఏంటి వాయువ్య అస్త్రం అంటే ఏంటి?
గురుగారు అవన్నీ ఒక రకమైనటువంటి మిసైల్ సిస్టమ్ టెక్నాలజీ గురుగారు. అవి మిసైల్స్ అవన్నీ. సో జ్ఞానం మనకు ఉంది, కానీ దాన్ని బోధించే వాళ్ళు సక్రమంగా వ్యక్తుల్ని సక్రమంగా వాడుకునే వాళ్ళు లేకపోతే వల్ల మీరు విదేశాలు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు జ్ఞానాన్ని అంతా పంచుకుంటారు. ఎనీవే ఆ రకమైన బాధనే ప్రతి గురువుకి ఉంటుంది. భారతదేశ కర్మభూమి, భారతదేశం జ్ఞాన భూమి, జ్ఞానాన్ని కర్మాన్ని నమ్ముకున్న భూమి. ఈ రెండింటి వల్లే భగవంతుడు అర్థం అవుతాడు. ఈ రెండు వాళ్ళు భగవంతుడు ఇంత రీసెర్చ్ చేసిన భగవంతుడు అర్థం కాలేదు. సత్యం ఎంత రీసెర్చ్ చేసినా వాడు భగవంతుడు అర్థం కాలేదు. కానీ మనకి భగవంతుడు అనేవాడు హృదయంలో, ప్రతి హృదయంలో భగవంతుడు ఉన్నాడు, తాతముతో వస్తున్నాడు. కానీ అది వెర్రి దారులు పట్టకుండా, పిచ్చి దారులు తీయకుండా సత్యం వైపు వెళితే చాలు. మనం కోల్పోతున్నాం, మన మీద మన నమ్మకం కోల్పోతున్నాం, ధైర్యం కోల్పోతున్నాం. యువత నిరాశ పడిపోతుంది, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్నారు, ఉద్యోగాలు లేవు. ఏంటి ఇదంతా? పూర్వం ఆడపిల్ల పుడితే చంపేసేవారు కడుపులో ఉన్నప్పుడు. అందుకోసమే ఈ రోజు ఏ మగపిల్ల వాళ్ళు ఎక్కువ, ఆడపిల్లలు తక్కువ. ఆడపిల్ల అని తెలియంగానే ఏమైంది? ఇప్పుడు కర్మ ఫలితం ఇదే. ఆడపిల్లలు లేరు, మగపిల్లలు ఎక్కువ. ఎందుకంటే ఆడపిల్ల అంటే చంపుకున్నాం, మనమే చేసుకున్న తప్పు. అబోర్షన్ చేయించేసుకునేవాళ్ళు. ఆడపిల్ల అని తెలియదు. తప్పదు, అనుభవించాలి కర్మ ఫలితాన్ని. నిజమా కాదా? నేను అబద్ధం చెప్పండి. నిజమే గురుగారు. ఆడపిల్లలు చంపుకున్నాం. నిజమే. టెక్నాలజీ పెరిగిన కొద్దీ విని తెలుసుకున్న తర్వాత ఆడపిల్లను చంపుకున్నాం. అది తెలియక ముందు అంతా బాగానే ఉంది. చంపుకున్నాం కాబట్టి దొరకట్లేదు ఇప్పుడు. కరెక్టేనండి, అంతేనండి. సంతోషం. ఎక్కడికి వెళ్ళినా సరే ఆడపిల్లలు తక్కువ దొరకట్లే. సంతోషం. అందరూ కూడా ఎంతసేపు మాట్లాడుకోవచ్చు, మాట్లాడుకుంటే ఎంతో టైం అయిపోతుంది. భగవంతుని గ్రహించాలంటే ఎక్కడికో వెళ్ళిపోతుందండి. ఇక్కడే ఉన్నాడు భగవంతుడు, ఇక్కడే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా వెనకాల ఉన్నాడు, నా ముందు ఉన్నాడు. జ్ఞానమే భగవంతుడు. అది ఎప్పుడో చెప్పేసిన తర్వాత ఇంకా మనకు ఇంకా కబడ్డీ మ్యాచ్లు, ఖోఖో మ్యాచ్లు వాడుకోవడం ఎందుకంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సచ్చిత్ ఆనందం బ్రహ్మ. ఎందుకు వెతుక్కుంటున్నాం మనం? ఎక్కడైనా వెతుక్కుంటాం, ఎంతసేపు వెతుక్కుంటాం. ఈ రకమైన ఆలోచనతో ముందు సాగండి. ఇక మీదట నా ధోరణి అంతా కూడా ఇలాగే ఉంటుంది. నేను పూజ గురుదేవుల ఆదేశం లభించిన తర్వాత ధోరణి ఇలాగే కొనసాగుతుంది. ఎంత తొందరగా మీరు భగవంతుని అనుభూతి పొందుతారా అన్న తాపత్రయంలో నేనున్నాను. అందుకోసం మీ దగ్గర వాగ్దానం కూడా అడుగుతున్నాను. మేము పొందుతాను గురువు గారు. 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం ప్రతి వాడు కూడా ఆత్మానుభూతి పొంది తీరాట. ఆ వాగ్దానం కూడా మీరు నాకు చేశారు, ఇందాకలే చేశారు. సంతోషం. అందరూ మైక్ ఆన్ చేసుకొని ఎప్పటికైనా పూర్తిగా చెప్పండి. చిదానంద రూప శివోహం. వర్మరాజు గారు రేపు రెడీ అయిపోండి. ఇట్లా చెప్తామన్నారండి, చెప్పలేదండి. మాలతి గారు ఎప్పుడు చెప్తారు?